నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. ఆల్మోస్ట్ 2016 నుంచి జర్నీ స్టార్ట్ చేసి యా 400 అబో స్కిట్స్ ఫన్ బకెట్ లో జర్నీ స్టార్టింగ్ 40 అబో మూవీస్ అయి ఉంటాయి నాకు తెలిసి. ఇంకొకటి నేను విన్న దాని ప్రకారం ఓన్ ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ చేసి మూవీ కూడా తీస్తున్నారు అని చెప్పేసి వింటున్నాను. కంప్లీట్ అసలు మీ ఓవరాల్ జర్నీ చూసుకుంటే నాకు తెలిసి వెల్ ఎడ్యుకేటెడ్ అని కూడా తెలుసు నాకు. అంత చదువుకొని ఇండస్ట్రీకి రావటం హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఏదైనా ఒక రిగ్రెట్ ఉందా? రిగ్రెట్ ఏం లేదు. నేను ఇంట్లో చిన్నప్పుడే చెప్పా. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు జీ తెలుగు పెట్టారు అప్పుడే కొత్తగా. ఓకే. జీ తెలుగుకి నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నా స్కూల్ యూనిఫామ్తో ఫోటో తీసుకొని యాంకర్గా అప్లై చేసి పంపించా. అంటే అప్పుడు తెలియదు కదా. సో ఆ లెటర్లో కూడా ఏం రాశా అంటే యాంకర్ లాంటి పెద్దవాళ్ళు ఉండాలా, పిల్లలు ఉండకూడదా, నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ఏంటో చూపిస్తా అని చెప్పి ఒక లెటర్ రాసి పంపించా. అది చేరిందో లేదు తెలియదు నాకు ఇంతవరకు. ఏ అడ్రస్ రాశారు అసలు? G5 మామూలుగా ఏంటంటే ఈ G5 పోస్టర్స్ అవి ఉంటాయి కదా, పైన ఏదో అడ్రస్ ఉంటుంది కదా వాళ్ళది, అది చూసుకొని ఆ అడ్రస్ పంపించేసిన. మొత్తం స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఒక బ్యాగ్ పట్టుకొని ఉంటుంది ఫోటో. సో అది పంపించా. దాని తర్వాత నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు మా ఇంట్లో చెప్పా, అమ్మ నేను ఇట్లా యానిమేషన్ నేర్చుకుంటా, ఇండస్ట్రీకి వెళ్ళిపోతా, నేను నెక్స్ట్ అంతా యానిమేషన్ మూవీసే ఇప్పుడు వరకు హాలీవుడ్లో ఉన్నాయి, తెలుగులో ఇప్పుడు మనకు వస్తాయి మెల్లమెల్లగా, నేను ఇప్పుడే నేర్చుకొని పెట్టుకుంటా మొత్తము అంటే వాళ్ళు భయపడినారు. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అని చెప్పేవాడు, ఈడేది నిజంగానే వెళ్ళిపోతా అని చెప్పి మా ఫ్యామిలీలో వేరే వాళ్ళు ఉన్నారు అప్పటికి బీటెక్ చేసిన వాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పారు, అరే నువ్వు చదువుకోకుండా చిన్నపిల్లాడు ఉన్నప్పుడు వెళ్తే నేను మోసం చేస్తారు ఇండస్ట్రీలో, బాగా చదువుకొని వెళ్ళు అని. సరే ఎంతవరకు చదవాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. సరే ఓకే అని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అప్పుడు వచ్చిన. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు వాళ్ళు చెప్పిన మాట కోసం. అంటే చదువులో ఎంత ఉంది పీక్స్ అంటే పిహెచ్డి అనే, పోస్ట్ గ్రాడ్యుయేషన్కే చాలు ఇంకా ఏజ్ అయిపోతుంది అనిపించింది. ఎంసీఏ చేసి ఇక్కడ టీకేఆర్ కాలేజ్లో. ఆ తర్వాత జాబ్ అని మరి చెప్పిన వాళ్ళే ఇది కూడా చెప్తారుగా? చెప్పారు. దాని తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపించిన అందరికి, ఇది నా టాలెంట్ అని. అందరు మెచ్చుకున్నారు, జాబ్ చేయమన్నారు. సరే ఓకే అని బెంగళూరులో పడేసి అక్కడికి వెళ్ళిపోయి కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా, కొన్ని జాబ్స్ జాయిన్ అయ్యి 2వ వారం 3వ వారంలో వచ్చేసా. నాకు నచ్చక అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే లేదు ఇట్లా అని. సరే 1 year టైం ఇస్తాము, 1 yearలో నువ్వు సెటిల్ అయితే ఉండు, లేదంటే వచ్చి జాబ్ చేసుకో, లేదా ఊరికి వచ్చి బిజినెస్ చేసుకో అన్నారు. ఇప్పుడు నాకేంటంటే 1 year టైం ఇచ్చారు, ఏం చేయాలో తెలియదు. కాదు మహేష్ గారు, అసలు పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మీరు ఒక్కరేనా? నేను మా సిస్టర్ అండి. మా సిస్టర్ కూడా పద్మావతి యూనివర్సిటీలో ఎంఎస్సీ చేసింది, తను జాబ్ చేస్తుంది. సో మా అమ్మ హౌస్ వైఫ్, మా నాన్న చిన్న బిజినెస్ అంతే. ఓకే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ఏంటంటే నేను ఇండస్ట్రీకి వెళ్తా అన్నప్పుడు కూడా తిట్టలేదు, అరే నా లైఫ్లో నేను రిస్కులు తీసుకోలేదు, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోలేదు, సో నువ్వు తీసుకుంటా అంటున్నావు రిస్క్, ఇప్పుడు నీ వెనకాల సపోర్ట్ నేనున్నా. మా నాన్న చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. సో అందుకు మా నాన్న ఏంటంటే ఏదో ఒక పని చేసుకోవడం, వచ్చిన శాలరీతో ఇల్లు గడవాలి ఇంతే అని చెప్పి రిస్కులు తీసుకోలేదు ఎప్పుడు లైఫ్లో. సో ఇప్పుడు అన్నాడు, నీ వెనకాల నేనున్నా, తీసుకో రిస్క్, నువ్వు సక్సెస్ అయితే నాకు హ్యాపీ, లేదనుకో హ్యాపీగా ఊరికి వచ్చేసి బిజినెస్ చేసుకో, జాబ్ కూడా నేను ప్రెజర్ చేయను నీకు, ఊర్లోనే ఉండు నాతో పాటు అన్నాడు. అప్పుడు ఇంకా 1 year టైం ఇచ్చారు. ఆ 1 yearలో వచ్చి ఫండ్ బకెట్ స్టార్ట్ చేయడం, అంటే వాళ్ళు ఇచ్చిన 3 monthsలోనే ఫండ్ బకెట్ స్టార్ట్ చేయడము. అసలు మీరు రావాలి అనుకున్న వెంటనే ఇండస్ట్రీ మీకు ఎలా వెల్కమింగ్ చెప్పింది అసలు? అంటే నేను తర్వాత కూడా చాలా ప్లాన్స్ చేసుకున్నాను. ఏంటంటే ఒక యాక్టర్గా, నేను యాక్చువల్ డైరెక్టర్ అవ్వాలని వచ్చా. సో డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. పూరి గారు, వి వినాయక్ గారు, రాజమౌళి గారు వీళ్ళందరినీ చూసి అప్పటికే కొన్ని ఏదో నాకు వచ్చిన స్టోరీస్ అవి రాసుకోవడము, టైటిల్స్ అట్లా ఉండేది. అప్పుడు సరే ఇంట్లో వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, దీన్ని నేను కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అనుకొని. అప్పుడు ఏంటంటే నేను అనుకున్నా అంటే ఫస్ట్ మంత్లీ శాలరీ రావాలి, మంత్లీ శాలరీ వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి, ఇండస్ట్రీలోనే ఉండాలి. అప్పుడు ఏంటంటే నేను అనుకుంది ఎడిటింగ్ కానీ ఈ యాడ్ ఫిల్మ్స్కి ఇంటర్న్షిప్ వెళ్దాం. యాడ్ ఫిల్మ్స్కి ఇంటర్న్షిప్ వెళ్ళాలంటే కెమెరా నాలెడ్జ్ కానీ ఎడిటింగ్ కానీ రావాలి. అప్పుడు సరే అని ఎడిటింగ్ నేర్చుకుందాం అనేసి రకరకాలు ట్రై చేసి, అప్పుడు కూడా కొంచెం అంటే నేను అనుకున్న ఇన్స్టిట్యూట్లో నేను ముంబైలో చేద్దామని ప్లాన్. నాకు ముంబై బాలాజీ టెలిఫిల్మ్స్లో అంతా మాట్లాడేసా. వాళ్ళు 1,80,000 కావాలి, 3 months కోర్స్ నేర్పిస్తాము, 6 months ఇంటర్న్షిప్ ఇస్తాము, తర్వాత బాలాజీ టెలిఫిల్మ్స్లోనే ఎడిటర్గా పెట్టుకుంటాం మిమ్మల్ని, సో మీరు మూవీస్కి వేసుకో అంటే పెద్ద మంచి ఆఫర్ ఇచ్చారు. 1,80,000 డబ్బులు లేవు. అప్పుడు అటు ఇటు అయ్యి నాకు ఒక 1 lakh సెట్ అయింది అంతే. సో ఈ 1 lakhలో ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ
ఎడిటింగ్ చేద్దామంటే నాకు తెలిసిన కొంతమంది వద్దురా ఎడిటర్లకు డబ్బులు ఇవ్వరు కరెక్ట్గా, వేస్ట్, జీతాలు రావు, నువ్వు వేరే అంటే చిన్నప్పటి నుంచి విఎఫ్ఎక్స్ ఉన్నింది కదా అని చెప్పి విఎఫ్ఎక్స్లో జాయిన్ అయ్యి అక్కడ వారంలో 3 రోజులు క్లాసెస్ ఉండేవి, 4 days ఖాళీగా ఉండేవాళ్ళం. అప్పుడు నాకు తెలిసిన అప్పుడు ఫేస్బుక్ మొత్తం అంతా 2015 ఇదంతా ఫేస్బుక్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పోస్టులు పెడితే కింద రిప్లైలు ఇవ్వడం అట్లా ఉండేవాడిని. అట్లా మా ఫన్ బకెట్ డైరెక్టర్ ఎప్పుడు రైటర్స్ కావాలి అని పోస్టులు పెట్టేవాడు. సో ఆయనతో మాట్లాడి అడ్రస్ కనుక్కొని మా తెలుగు శ్రీనగర్ కాలనీకి తెలుగుకి వచ్చి అతని దగ్గరికి వెళ్ళి నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూపించి 2 షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ చెప్పాను. చెప్తే అతనికి బాగుందిరా, నువ్వు చెప్పేటప్పుడు నీకు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు, మంచి యాక్టర్ అవుతావు అన్నాడు. ఏమన్నా నాకు తెలియదు అన్నప్పుడు మళ్ళీ ఒక 2 months తర్వాత పిలిచి ఫన్ బకెట్ ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇచ్చి దీన్ని మనం వీడియోస్ చేద్దాము 2 minutes అన్నాడు. ఎందుకు అంటే పైలట్ షూట్ ఇది, 20 episodes పైలట్ షూట్ దిగమన్నారు, ఇది బాగుంటే కంటిన్యూ చేస్తారంట అని. సరే ఓకే అనుకోగానే డబ్బులు లేవు, పైలట్ షూట్, మీరే అసిస్టెంట్ డైరెక్టర్లు 3 ఉండేవాళ్ళం అప్పుడు. నేను, త్రిశూల్ అనే అబ్బాయి, హర్ష అనే అబ్బాయి, ఒక అబ్బాయి కడప, ఒక అబ్బాయి నేను ప్రొద్దుటూరు, ఇంకొక అబ్బాయి కర్నూలు, మొత్తం అంతా రాయలసీమ. సో మా ముగ్గురిని పెట్టి మీరే యాక్ట్ చేయాలి అన్నాడు. ఎందుకన్నా అంటే డైరెక్టర్లు మీరే యాక్టర్స్ మీరే చేయాలి అన్నాడు. అదెందుకన్నా అంటే డబ్బులు లేదురా, పైలట్ షూట్ ఇది, యాక్టర్లు పిలిస్తే డబ్బులు ఇవ్వాలి, ఆల్రెడీ అమ్మాయిలంతా యాక్టర్లు ఉన్నారు, మనకు బడ్జెట్ ఎక్కువ ఇవ్వదు, మీరే చేయండి. సరే అని చెప్పి నో చెప్తే ఎక్కడ ఒప్పుకోవడం అని చెప్పి, నో చెప్తే ఇది కూడా పోద్ది మొత్తానికి అని చెప్పి సరే అన్న అని చెప్పి చేసేసాం. ఇష్టం లేకపోయినా యాక్టింగ్ ఫీల్డ్ ఆయన నేర్పించి చేసినాడు. అది ఒక 15th episode రాగానే మా ఛానల్ ఎండి గారు రవిశంకర్ గారు చూసి చాలా బాగుంది, వీడు మంచి కమెడియన్ అవుతాడు, మంచి లైఫ్ ఉంది వీడికి, ఈయన పెట్టండి అన్నారు. నేను అప్పటికి నాకు ప్రైమ్ ఫోకస్ లో జాబ్ వచ్చేసింది విఎఫ్ఎక్స్ కి. లేదన్నా నాకు ఇట్లా జాబ్ వచ్చేసింది, నా మొత్తం టార్గెట్ వేరుంది, నేను అసిస్టెంట్ డైరెక్టర్కి అయితే వస్తాను నీ దగ్గరికి అప్పుడప్పుడు, యాక్టర్ అంటే కష్టం అన్నా అంటే, నాకు అప్పులు ఉన్నాయన్న, చాలా అప్పులు, నేను అప్పులు కట్టుకోవాలి ఫస్ట్, ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే, సరే అదే శాలరీ నేను ఇక్కడ ఇప్పిస్తా వచ్చేసి అన్నాడు. అక్కడ 25 రోజులు పని చేయాలి, ఇక్కడ 4 రోజులు పని చేయాలి, సేమ్ శాలరీ, అమ్మ ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అట్లా యాక్టర్ కంటిన్యూ అయిపోయినా. తర్వాత మా తెలుగు వాళ్ళే సూపర్ డూపర్ హిట్ సిరీస్ అది. తర్వాత మా తెలుగులో రమాదేవి గారు, పుష్ప భాస్కర్ గారిని కాస్టింగ్ డైరెక్టర్, ఆవిడని పరిచయం చేయడము, ఆవిడ నా ప్రొఫైల్ తీసుకెళ్లి తేజ గారికి వాళ్ళందరికి చూపించి, డైరెక్టర్ తేజ గారు, ఆవిడ ఒక 4 సినిమాలు ఇప్పించి ఎలా మాట్లాడాలి ఏంటి, పుష్ప భాస్కర్ గారు మొత్తం నేర్పించి. అసలు ఫస్ట్ వెళ్ళటమే డైరెక్టర్ తేజ గారు. ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆయన దగ్గరికి ఇట్లా ఫోన్ చేసి పుష్ప భాస్కర్ గారు, అరే నువ్వు తేజ గారిని ప్రొఫైల్ చూశారు, నెక్స్ట్ ఒక మూవీ జరుగుతుంది, నువ్వు వెళ్ళి రేపు కలువు అన్నారు. నేను మొత్తం ప్రిపేర్ అయ్యి ఆడిషన్ అంటే ఎలా ఉంటది ఏంటి అని, యాక్టర్ గా వెళ్ళాలి అని అంటే నా వీడియో చూసారు అన్నారు. సో వీడియో చూసారంటే ఆబ్వియస్లీ యాక్టర్ కదా, అసలు డైరెక్టర్ అవ్వాలని కదా. అదే ఫస్ట్ ఆయన పిలిచింది మనం కంప్లీట్ చేయాలి కదా. సో వెళ్ళగానే సార్ హాయ్ సార్ అంటే చెయ్యి అన్నాడు. సార్ నేను ఇట్లా పుష్ప భాస్కర్ చెయ్యి అన్నాడు, నా పేరు చెయ్యి అన్నాడు. సరే అని చెప్పి చేసే ఆడిషన్ చేయగానే వచ్చి కూర్చో అన్నాడు. కూర్చోనగానే ఏంటి ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది అంటే, ఇప్పుడు దాకా మీరు చెప్పిన కథ అంతా చెప్పిన మొత్తం చెప్పి, మరి ఏంటి ఏమనుకుంటున్నావు అంటే, లేదు సార్ మీ దగ్గర నేను అప్రెంటిస్గా వస్తాను సార్, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్ మీరంటే, అప్రెంటిస్గా వస్తాను, స్క్రిప్ట్ వర్క్లో కూడా నా వంతు ఏదైనా సాయం చేస్తాను సార్ నేను, టైపింగ్ గీపింగ్ అదంతా అన్న. అంటే లేదు నువ్వు మంచి యాక్టర్ అవుతావు, డైరెక్షన్ పక్కన పెట్టేసేయి, ఒక 3 ఏళ్ల పాటు వచ్చిన ప్రతి ఛాన్స్ చేసుకుంటూ వెళ్ళిపో, మంచి స్టేజ్లో ఉంటావు అన్నాడు. అని చెప్పి ఆయన ఇంకా నా సినిమా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే వద్దు, నేను యాక్టర్గా తీసుకుంటా అని. ఓకే సార్ అని చెప్పి అట్లా కంటిన్యూ. మీరు చేసిన ఫస్ట్ నేను యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, అది రిలీజ్ కాలేదు, అవ్వదు కూడా, ఇప్పటికి కూడా అవ్వదు. తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ నేను సెలెక్ట్ అయిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ మూవీ సెవెంత్ మనీ. ఫస్ట్ అది రిలీజ్ అయిందా దీనికన్నా ముందు? అది షూట్ లో ఉండగానే సెవెంత్ మనీ రిలీజ్ అయింది. ఫస్ట్ స్క్రీన్ మీద సెవెంత్ మనీ శ్రీరాములు థియేటర్లోకి వెళ్ళి, ఏ థియేటర్ లో నేను 10 రూపాయల టికెట్లలో కూర్చొని సినిమా చూసేవాడినా, అదే థియేటర్ లో నన్ను చూడగానే గుండె కొంచెం అమ్మ అనిపించింది. మీరు ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అంటే, మీ పైన మీకు ఒక నమ్మకం వస్తుంది కదా, ఇంతమంది చెప్పారు మనం యాక్టర్గానే కంటిన్యూ అవుదాం, మనకేంటంటే దీనిలోనే నిజంగా ఫ్యూచర్ ఉందేమో అని మీకు నిజంగా ఎప్పుడు అనిపించింది? ఏ క్యారెక్టర్ మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? క్యారెక్టర్ని కాదు, నాకు యాక్టింగ్ మొత్తం నేర్పించింది మా ఫన్ బకెట్ డైరెక్టరే. అక్కడే నేర్చేసుకున్నారు నాకు ఫన్ బకెట్లో మొత్తం యూట్యూబ్లో నాకు మొత్తం. ఇంకా ఇప్పుడు ఒక జాబ్ కొట్టాలంటే ముందు ఒక 4 years కోర్స్ ఉంటుంది కదా, అట్లా మూవీస్కి వెళ్ళడానికి ముందే నేను 1 year అంతా యూట్యూబ్ లో యాక్టింగ్ కోర్స్ అయిపోయింది, మొత్తం సాన పట్టేసాడు. సో నాకు ఎక్కడికి వెళ్ళినా పెద్ద కష్టంగా ఏమనిపించలేదు, నాకు హ్యాపీ అనిపించింది. నేనే రాజు నేనే, అది కృష్ణార్జున యుద్ధం
నాని గారిది నానిగారిది. చాలా ఫస్ట్ రోజు ఫస్ట్ సీన్ చేయగానే అందరూ, అప్పటి వరకు నాకు తెలియదు అంత మంచి క్యారెక్టర్ అని. ఫస్ట్ సీన్ చేయగానే అద్దరిపోద్ది నీ క్యారెక్టర్ దీంట్లో మామూలుగా ఉండదు అని. ఒక 4 రోజులు షూట్ చేసిన తర్వాత ఒక రోజు నైట్ ఆ కిటికీలో తల ఇరక్కపోయే సీన్ చేశారు. అవును. అది చేసేటప్పుడు చేస్తున్నాము, నవ్వుతున్నారు అందరు. ఓకే. నాని అన్న నవ్వుతున్నాడు, నేనేమో యాక్టింగ్ చేస్తాను. నవ్వి 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 నాని అన్న కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి తుడుచుకొని, అరే ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇద్దాం ఇది అన్నాడు. బ్రేక్ ఇద్దాం అన్న తర్వాత నాని అన్న గాంధీ అన్నని పిలిచి, ఈడు ఎక్కడ దొరికాడు ఈడు అని, లేదన్నా ఇట్లా యూట్యూబ్లో చూసా బాగుంటాడు ఈ క్యారెక్టర్ అని పిలిచా. ఎరగదిస్తాడు ఈడు, నేను నవ్వలేక చచ్చిపోతున్నా అని చెప్పినప్పుడు పక్క నుంచి నేను విన్నా. ఓకే అమ్మయ్య పర్లేదు, నాని అన్న న్యాచురల్ స్టార్ నాని అన్న నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు, ఓకే చాలు అనుకున్నా. మీకు ఒక డ్రీమ్ ఉంటుందిగా, ఒక ఈ పలానా డైరెక్టర్తో కలిసి వర్క్ చేయాలి, లేదంటే పలానా హీరోతో కలిసి వర్క్ చేయాలి, అలా ఆ డ్రీమ్ ఏమన్నా ఫుల్ఫిల్ అయిందా? నాకు మేర్లపాక గాంధీ అన్నతో కలిసి చేయాలని ఉంది, చేసేసా. అనురావుపూడి అన్నతో చేయాలని ఉంది, చేసేసా. తర్వాత పూరి గారితో చేయాలని ఉంది, ఆయనతో చేయలేదు కానీ వాళ్ళ అబ్బాయి సినిమాలో ఆకాష్ పూరితో రొమాంటిక్ అనే మూవీలో చేసా. ఇంకా తర్వాత వివి నాయక్ గారితో చేయాలని ఉంది, బట్ కుదరలేదు, ఆయన ఇప్పుడు చేయట్లేదు. బోయపాటి గారితో చేయాలని ఉంది, వచ్చి మిస్ అయింది నాకు. అఖండాలో వచ్చి మిస్ అయింది క్యారెక్టర్. అది వచ్చింది అఖండాలో గుడి దగ్గర పేకాట ఆడుతూ ఉంటారు కదా, సో దానికని పిలిచాను. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా వాళ్ళ టీంని, ఏమన్నా ఉంటే చెప్పండి అన్నా హీరో ఫ్రెండ్స్ అంటే చెప్పా. అరే మా సార్ తీసే సినిమాలో హీరో ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెన్స్ ఉండదురా, అసలు ఆయన ఆలోచించారు అలాగా, నీకు ఏదైనా ఉంటే చెప్దాం అన్నారు, అలా మిస్ అయింది. సో ఇప్పటికి ఏం లేదండి, ఇప్పటికి అందరితో వర్క్ చేయాలని, మ్యాక్సిమం అందరినీ కవర్ చేసేయాలి అనేది. మెయిన్ పుష్ప మూవీలో కేశవ రోల్ మిస్ అయింది అని చెప్పేసి నేను విన్నాను. అవును, నిజమేనండి? నిజమే. అది ఎలా అసలు? ఏం లేదు, ఫస్ట్ వాళ్ళు అనుకున్న తర్వాత ఫస్ట్ నన్ను పిలిచారు కేశవ క్యారెక్టర్కి. సుకుమార్ గారు మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే ఇంకా ఆప్షన్స్కి వెళ్ళారు వాళ్ళు నాతో పాటు, చాలా మంది సుహాసు, అభయ్, చాలా మందికి ఆప్షన్స్కి వెళ్ళారు. మా అందరితో ఆడిషన్ తీసుకున్నారు. సుహాస్ని కూడా అనుకున్నారు? మేము అందరం ఆడిషన్ ఇచ్చినాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ రెండోసారి ఇచ్చినాము, అట్లా చాలాసార్లు ఆడిషన్లు ఇవ్వడం అంతా జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఏంటంటే, సుహాస్ అప్పటికే హీరోగా చేస్తున్నాడని తెలిసి, వద్దు మనం 3 ఏళ్ళు బ్లాక్ చేసి ఇబ్బంది అయిపోతాడు అని చెప్పడం. నేను అప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చిన, వీడికి ఇప్పుడిప్పుడే ఛాన్సులు పెరుగుతున్నాయి, కొంచెం సంపాదించుకుంటాడు, మనం 3 సంవత్సరాలు ఒకటే మూవీలో పెడితే మనం ఏమన్నా వీడికి నష్టం చేసిన వాడు అవుతామేమో అని చెప్పి ఆయన చాలా ఆలోచించుకొని, ఇలా పాజిటివ్ కూడా ఆలోచిస్తారా? అదే కదా, పోతే 3 ఏళ్ళు పోతే పోయింది, కనీసం ఆయనతో పని చేసిన ఆనందం అని ఉంటది కదా. సో ఆయన అట్లా పిలవలేదు ఎవరిని, లాస్ట్ వద్దని చెప్పి జగదీష్ అనే అబ్బాయి అప్పుడు కొత్త అనమాట, ఇంకా బిజీ అవ్వలేదు. సో 3 years కావాలన్నాడు, ఓకే సార్ చేస్తానన్నాడు. సో అతను తీసేసుకున్నారు. మీకు ఎప్పుడు ఏమనిపించలేదా, లైక్ అంటే ఒక మంచి, అంటే నాకు చాలా రిలీజ్ అయ్యాక కాదు, ఇదే కాదు, నాకు చాలా క్యారెక్టర్లు డైరెక్టర్లు అనుకోవడము, ఆఫీస్కి పిలిచి నా క్యారెక్టర్ చెప్పగానే నేను దాన్ని బాగా డెవలప్ చేసి, అన్న ఇలా చేద్దాం అని చెప్పేసి చాలా డెవలప్ చేసేసి, వాళ్ళకు మ్యానరిజం పెట్టేసి, ఆ డిస్కషన్లో ఆ క్యారెక్టర్ని బాగా డెవలప్ చేసి అంతా చేసిన తర్వాత ఈ డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్కి, ఇదో ఈ క్యారెక్టర్ బాగా డెవలప్ అయింది చూడండి అంటే, ఇంత బాగుంది కదా ప్యాడింగ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి సత్య అన్నని పెట్టడమో, లేదా వెనల్ కిషోర్ అన్నని పెట్టడమో, ఇలా జరిగినాయి చాలా వరకు. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అదంతా ఓకే అని. ఫస్ట్ లో ఒక ట్రెండ్ బాధేస్తుంది, ఇంకా తర్వాత అలవాటు అయిపోద్ది. ఓకే, ఎలా తీసుకుంటారు అసలు అంత పాజిటివ్ గా? అంటే పాజిటివ్ ఒకటండి. ఇప్పుడు ఏంటంటే, ఈ క్యారెక్టర్కి డైరెక్టర్ మహేష్ విట్టా అనుకున్నాడు, బట్ ఏంటంటే మహేష్ విట్టా కన్నా ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు అంటే, మహేష్ విట్టా కన్నా వెన్నెల కిషోర్ అయితే మనకు మార్కెట్ ఉంటుంది అనుకున్నాడు. అంటే వాళ్ళ ఆప్షన్ ఏంటి, వెన్నెల కిషోర్ అన్న తర్వాత నేనే, సత్య తర్వాత నేనే. మొన్న బాబీ బాలకృష్ణ గారి మూవీ ఫోన్ చేశారు, 25 days క్యారెక్టర్ అన్నారు, మొత్తం అంతా అయిపోయింది. లాస్ట్ మినిట్లో సత్యాన్ని తీసుకున్నారు, ప్యాడింగ్ కాబట్టి. ఎందుకంటే సత్య కొంచెం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, ప్యాడింగ్ కాబట్టి. నాకేమనిపించింది అంటే, ఎవరైతే ఇప్పుడు టాప్ లో ఉన్నారో వాళ్ళకన్నా ముందు ఫస్ట్ ఆప్షన్ నేనే. సో మార్కెట్ కోసం అటు వెళ్తున్నారు, మనకు ఒక 2 హిట్లు వచ్చినాయంటే మనం ఆ లెవెల్కి వెళ్తాం తప్పకుండా, అంతే కదా. బట్ హిట్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు కదా మీరు, ఇన్ని మూవీస్. ఈ హిట్స్ పనికిరావండి. మీకు ఇక్కడ ఏంటంటే, ఇంకా కృష్ణార్జున యుద్ధం అలాంటి మూవీస్ ఒక 3-4 పడాలంటారా? నాన్ స్టాప్ గా పడాలి. ఓకే, ఒక 2 years లో మినిమం 4 పడాలి. ఎక్కడ మిస్ అయింది ఇక్కడ? ఇది బిగ్ బాస్ కి వెళ్ళటం వల్ల ఏమన్నా? బిగ్ బాస్ తర్వాత ఇంకా పెరిగినాయి నాకు ఆఫర్స్. బిగ్ బాస్ తర్వాత ఇంకా పెరిగినాయి. అసలు బిగ్ బాస్ కి వెళ్ళటానికి రీజన్ ఏంటి? మీరు
అంటే మీ గోల్ ఏంటి? డైరెక్టర్ గా సెటిల్ అవ్వాలి, లేదంటే యాక్టర్ గా ఒక నేమ్ తీసుకొచ్చుకోవాలి, ఇది కదా? అసలు మళ్ళీ బిగ్ బాస్ కి ఎందుకు టర్న్ తీసుకున్నారు? సీజన్ 2కి నన్ను పిలిచారు. నాని అన్న మహేష్ని పిలవండి బాగుంటది అన్నారు. అయితే ఆల్రెడీ ఆ మూవీ ఆ మూవీ అయిపోయింది అప్పటికే. ఓకే. సో అప్పుడు ఏమైందంటే అప్పటికి నేను ఒక 7 సినిమాలు జరుగుతున్నాయి నావి. నేను చెప్పామంటే ఆల్రెడీ జరుగుతున్నాయండి నావి, డేట్స్ బ్లాక్ అని, నెక్స్ట్ సీజన్ చూద్దామని చెప్పా ఊరికట్లా. నెక్స్ట్ సీజన్కి ఏం చేశారంటే ఒక 6 నెలల ముందే నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసేసారు, నువ్వు చేయాల్సిందే అది ఇది అని. అప్పుడు నాకు వేరే ఆర్టిస్టులు చెప్పింది ఏంటంటే బాగా డబ్బులు వస్తాయిరా, నువ్వు బయట 3 ఏళ్ళు 4 ఏళ్ళు సంపాదించింది అక్కడ నువ్వు వెళ్ళినట్టు 2 నెలలు సంపాదించుకోవచ్చు. సో హ్యాపీగా వెళ్ళరా ఫస్ట్, నువ్వు ఇప్పుడు నీకు అవసరము, ఇప్పుడిప్పుడే నువ్వు వచ్చినావు, అప్పులు గిప్పులు అన్నీ తిరిగిపోతాయి, పెళ్లి చేసుకోవచ్చు, ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, నీకు మంచి డబ్బులు వస్తుంది రా అన్నారు. సరే ఆల్రెడీ వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేసినాము, వాళ్ళేమో బ్లాక్ చేసేసారు, వీళ్ళేమో డబ్బులు అన్నారు. సరే ఓకే అని నేను ఏమన్నా మంచిగా డబ్బులు ఇస్తే వస్తా అన్న. వాళ్ళు ఇచ్చేసినారు, మంచిగా డబ్బులు ఇచ్చేసినారు. సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నాకు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక సినిమాకి ఒక క్యారెక్టర్కి 10 ఆప్షన్లు ఉంటే 9-10 ఆప్షన్ మహేష్ విట్ట. బిగ్ బాస్ తర్వాత ఈ ఆప్షన్ ఫస్ట్ టాప్ 2-3K వెళ్ళిపోయింది. సో దానివల్ల నాకు రెమ్యునరేషన్ పెరిగింది, సినిమాలు పెరిగినాయి. చాలా తక్కువ మందిలో మీరు ఒకరేమో బిగ్ బాస్ వల్ల ఆఫర్స్ బాగా పెరిగిన వాళ్ళలో. అది మంచి ప్లాట్ఫామ్ అండి, ప్లాట్ఫామ్ మనం వాడుకోవాలి, మనల్ని ప్లాట్ఫామ్ వాడుకోకూడదు ఎప్పుడు. నేను బిగ్ బాస్కి వెళ్ళా కదా అని చెప్పి చీటికి మాటికి గొడవలు పెట్టి పెంట చేసి టీఆర్పీ తెచ్చి లాస్ట్కి అంతా అయిపోయి కప్పు తెచ్చుకున్నా. బయటకు వచ్చిన తర్వాత ఛాన్సులు లేవు, ఏం చేసుకుంటా. అది సో మనం చేసిన నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో అదొక ప్రాజెక్ట్ అంతే. సో దానిలాగా మనం వాడుకోవాలి అంతే. అది అంత రీచ్ ఉంది. సో ఇంతమందిని మనం ఇంప్రెస్ చేస్తే చాలు. ఆల్మోస్ట్ 12 వీక్స్ ఉన్నారు. 12 వీక్స్, ఇంకా లాస్ట్ 2-3 వీక్స్ లేరు అనుకో. లాస్ట్ 2 వీక్స్ ఇంకా అంతే కదా, అంతే 3 వీక్స్ లేరు. అది కూడా ఏంటి హెవీ కాంపిటీషన్. నేను, రాహుల్ సిప్లిగంజు, వరుణ్ సందేశ్, మా ముగ్గురితో పాటు ఎవరున్నా వచ్చేవాళ్ళు. వరుణ్ సందేశ్ గారు మీ పైనకి రావటం అదంతా స్క్రిప్టెడా లేకపోతే నాకే అర్థం కాలేదు లోపల, ఇదేంటి మీదికి వచ్చి మాట్లాడతాడు తిడతాడు ఏంది అని నేనే షాక్ అయ్యా ఫస్ట్ లో. యాక్చువల్ గా ఆయన ఉండటమే కాస్త సాఫ్ట్ గా ఉంటారు. అప్పటి వరకు ఒక వరుణ్ సందేశం చూసాము, ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఏంటి ఏంద్రా అని చెప్పి కొట్టాం. ఇతను ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, ఇతను మూవీస్ చూస్తున్నా, హ్యాపీ డేస్ అవన్నీ చూస్తున్నా, అతను సీరియస్ అయ్యేసరికి నాకు అర్థం కాలే. అయ్యో బ్రో నువ్వేంది బ్రో, నీ ఫ్యాన్ బ్రో, నువ్వు వచ్చి నా మీద అడుగుతున్నావు బ్రో అనుకోని నాకు మనసులో ఉంది. తర్వాత ఫ్రెండ్స్ అయిపోయినాం. ఒక మనిషి మాట్లాడే విధానంలోనో లేకపోతే బిహేవియర్ లోనో ఒక పర్సనాలిటీ అనేది, మనకి జెన్యూనిటీ అనేది మినిమం సెన్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది కదా. చాలా మంది ఆ హానెస్టీకి జెన్యూనిటీకి కనెక్ట్ అయ్యారు. 12 వీక్స్ వచ్చేసినా కానీ అది మిస్ అయ్యింటే 15th వీక్ వెళ్ళిపోయాను హ్యాపీగా. ఎగ్జాక్ట్లీ. అది ఆ తర్వాత రిలేషన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు అసలు పట్టించుకోలేదు నేను. బయటకు వచ్చా, బయటికి రాగానే అప్పటికి అసలు అక్కడ లోపల కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి బాగా? లేదండి, ఎవరు లేరు కదా, మీ పని మీరు చూసుకొని వచ్చేసేసారు. అక్కడ ఎవరు లేరు కదా, మనం మనసు విప్పి ఎవరితో మాట్లాడదాం అనుకుంటే దాంట్లోంచి పాయింట్స్ పట్టుకొని నామినేట్ చేసి పడేస్తారు. నువ్వు ఏదైనా కష్టాలు చెప్పుకుంటే ఈడది ఈడిది అని చెప్పి దాన్ని ఎవరిని మీతో మాట్లాడడమే పెద్ద గొడవ అయిపోయింది కదరా అని మాట్లాడడం మానేసా. అక్కడి నుంచి బయటికి రాగానే నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ మా తమ్ముడు ఫోన్ చేసి, ఇట్లా సుకుమార్ గారు నేను అనుకుంటున్నారు క్యారెక్టర్కి, ఇప్పటికి చాలాసార్లు కాల్ చేశారు అనగానే ఇమ్మీడియట్ ఆవాసాకి వెళ్ళిపోయి ఆయన కలిసేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంట్లో మా అమ్మని బాగా ఇష్టమైన ఫుడ్ చేయమ్మా అది ఇది బాగా సన్నగా అయిపోయా, 7 kgs తగ్గిపోయా. చేసింది నెక్స్ట్ రోజు సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది. నేను మా అమ్మ సినిమాకి వెళ్ళిపోయి చూసుకొని దాని తర్వాత అక్కడి నుంచి చెన్నైలో మా ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 4 రోజులు ఉండి, అక్కడి నుంచి బెంగళూరులో ఒక 4 రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫినాలే చూసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళి నాకు అదంతా ఏం లేదు ఇంకా అప్పటికే నాకు A1 ఎక్స్ప్రెస్ మూవీ రెడీగా ఉంది క్యారెక్టర్. సో వెళ్ళి ఫస్ట్ అది కమిట్ అయిపోయి దాని తర్వాత జాంబిరెడ్డి, అల్లుడు దుర్సు ఇవన్నీ వరుసగా రావడం అన్ని. ఈ జర్నీ అంతా ఓకే. ఓటీటీలోకి అసలు ఎందుకు వచ్చారు మళ్ళీ? ఓటీటీకి డబ్బులు అవసరం వచ్చింది, ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. అక్కడ ఫైనాన్షియల్ నీడ్స్ ఫస్ట్ వెళ్ళింది కూడా. అక్కడ నీడ్స్ లేవు కానీ వెళ్తే డబ్బులు వస్తాయని తెలుసు, సో వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నా. కాదు మీకు ముందే ఇచ్చారా, అంత అయిపోయాక ఇచ్చారా? అయిపోయాక ఇచ్చేది. ముందు ఎవరండి అడ్వాన్స్ పేమెంట్ కొంత అడ్వాన్స్ 1 వీక్ ఇస్తారు, 1 వీక్ అడ్వాన్స్ ఇస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని వీక్స్ ఉంటే వచ్చిన తర్వాత అన్ని వీక్స్ క్లియర్ చేస్తారు. సో రెండోసారి ఏంటంటే లాక్డౌన్ లో మూవీ స్టార్ట్ చేసా. లాక్డౌన్ తర్వాత మూవీ జరుగుతుంది, ఉన్న డబ్బులంతా
దీని మీద పెట్టేసా, పోస్ట్ ప్రొడక్షన్కి డబ్బులు కావాలి లేవు. అప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేశాను, నేను లేదంటే ఒకసారి రావడం ఎక్కువ పెట్టేయండి అన్న. ఈ ఇన్ఫర్మేషన్ మా అమ్మకి వెళ్ళింది. ఏరా బిగ్ బాస్ వాళ్ళు పిలిస్తే పోలేదంట అంటే, ఎవడు వెళ్తాడు అని, నీ అబ్బా సినిమా తీసినావు, మొత్తం అప్పులు చేసి పెట్టినావు, ఇప్పుడు డబ్బులు అవసరం ఉంది, మీ అబ్బాకి వచ్చి కడతాడు అదంతా, పిలుస్తారు హ్యాపీగా వెళ్ళి తిని కూర్చొని డబ్బులు తెచ్చుకోపోయి ఇదేదో బాగుంది కదా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి 7 weeks అంటే ఆల్రెడీ తెలిసిందే కాబట్టి అంత టెన్షన్ లేదు ఈసారి. సో ఓటీటీ బాగుండింది నాకు. సో వెళ్ళి హ్యాపీగా ఉండి బయటకు వచ్చేసాను. అసలు జనరల్ గా బిగ్ బాస్ అంటే కొన్ని ఎపిసోడ్స్ చూడటము కొంత ఐడియా ఉంటదిగా, అసలు మీరు ఏ ఎపిసోడ్స్ ఫాలో అవ్వలేదా ఫస్ట్? నాకు ఓన్లీ సినిమాలే, నేను వెబ్ సిరీస్లు కూడా ఎక్కువ చూడను, ఓన్లీ మూవీసే. ఓన్లీ మూవీసే నాకు. నేను యూట్యూబ్ కూడా ఎక్కువ చూడను అసలు. అన్ని వీడియోస్ చేశారు అసలు యూట్యూబ్ చూడరు? నేను చేసిన వీడియోస్ కూడా నేను చూసుకోను అసలు, నేను చేసిన సినిమాలు కూడా నేను చూసుకోను. సో అన్ని కొత్త కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి ఏంటి ఇది తెలుసుకోవడమే నాకంతా. అసలు బిగ్ బాస్ అనేది లోపల తెలియదు. లోపల నేను, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లగంజ్ మా ముగ్గురికి ఏమీ తెలియదు బిగ్ బాస్ అంటే. అక్కడ ఏదో టాస్క్ వచ్చి చదవగానే అందరు రెడీ అవుతుంటారు, మా ముగ్గురికి అర్థం కాదు. ఏంట్రా ఇది అంటే ఏదైతే చెప్తారు, ముందు మీరు వచ్చేయండి అంటే సరే అని చెప్పి మేము వెళ్ళిపోవాళ్ళం. మీరు చూసుకుంటే మొత్తం ఆ సీజన్ మొత్తానికి నేను, రాహుల్ సిప్లగంజ్, వరుణ్ సందేశ్ అసలు టాస్క్లు తక్కువ ఆడింది. ఎందుకంటే మాకు అర్థమయ్యేది కాదు అసలు లోపల ఇదేంది అట్లా. కానీ మేబీ అదే జెన్యూనిటీ ఏమో, ఏం తెలియకుండా నేను అట్లా ఉండడమే జెన్యూన్ గా అనిపించింది. ముందు ఏం తెలియలేదు కదా, వీళ్ళంతా ఫాలో అయ్యారు, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉంది. ఓహో ఇది జరగబోతుంది సో అని కొంత ప్రిపరేషన్ ఉంటది ఫస్టే. మీ వరకు అసలు కంప్లీట్ ఏం తెలుసుకోకుండా ఉండటం అనేది అదొక హెల్ప్ అయింది, ఒక రకంగా హెల్ప్ అయింది. కానీ అసలు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కనెక్ట్ అవ్వకపోవటం ఏంటండి? కనెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు ఒకటండి, నేను ఒకరిని నమ్మి నా పర్సనల్ ఏదైనా షేర్ చేసుకున్నా, వాళ్ళు ఎవరికి చెప్పలేదంటే జెన్యూన్ అని. నేను చెప్పింది తీసుకెళ్ళి అందరికి చెప్పి పడేసి దాన్ని తెచ్చి మళ్ళీ నాకే అలానే జరిగింది లోపల. ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే, ఏరా నీ కప్పిసి ఏం చేస్తావు అన్నారు. అంటే నాకు కప్పేంది, నేను విన్నర్ కావాలని రాలేదు, ఏదో వచ్చిన టైంపాస్కి, అయినా నన్ను ఎందుకు విన్నర్ని చేస్తారు, నాకన్నా ఎక్కువ కష్టపడతారు కదా వీళ్ళంతా, నాకు ఇవ్వరంత ఈజీగా అని చెప్పిన. తీసుకెళ్ళి దాని తర్వాత నాకు పనిష్మెంట్ ఇచ్చి, వీడికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నా అంటే, వీడికి బిగ్ బాస్ విన్నర్ కప్ ఇస్తే వీడు తీసుకోని అన్నాడు, అలాంటి వాడు ఎందుకు రావాలి ఇక్కడికి అంటే, నిజాయితీగా నేను చెప్తే అంటే అడిగింది, నేను నిజాయితీగా చెప్పా, నేను అసలు కప్పు కోసం రాలేదు, విన్నర్ కోసం రాలేదు, నేను ఏదో మామూలుగా వచ్చిన, నాకన్నా కష్టపడే వాళ్ళు మీరు అందరూ ఉన్నారు కదా, మీకు ఇస్తారు కానీ నాకెందుకు ఇస్తారు, నిజాయితీగా చెప్పిన. దాన్ని నెగిటివ్ చేసి నా మీద పెట్టేసరికి అమ్మ ఇలా అడిగే అసలు ఇట్లా మాట్లాడడం దండగా నాకు అనిపించింది. అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు. మనం ఏం మాట్లాడే పాయింట్స్ పట్టుకుంటారు ఆడ. మహేష్ గారికి మళ్ళీ బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా? లేదండి, ఒకసారి వెళ్ళడమే గొప్ప, రెండు సార్లు వెళ్ళా, ఇంకా మళ్ళీ పిలవరు. ఇంకా అసలు పిలిస్తే వెళ్తారా? ఫ్యూచర్ లో హ్యాపీగా మళ్ళీ వెళ్తారు, హ్యాపీగా పిక్నిక్ లాగా. అది ఫస్ట్ టైం అయినప్పుడే టెన్షన్ ఉంటుంది, తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుంది అక్కడ. తర్వాత మేమేంటంటే రెండోసారి వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చింటారు కదా, వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళం, వాళ్ళు టెన్షన్ పడతారు, రేట్రారా ఏం టెన్షన్ ఉండదు, కూల్గా ఉండదు అని చెప్పి. సీనియర్ లాగా కాదన్నా అందరూ చూస్తుంటారు అన్న, చూసుకున్నారు ఎవరికే కాదు, నువ్వు కూర్చో, ఏదో పొరపాటున నువ్వు మాట్లాడినావు, నువ్వేం టెన్షన్ పడకు, రేపు వెళ్ళి సారీ చెప్పి అయిపోద్ది అని చెప్పి మాకు నవ్వొచ్చేది కొత్త వాళ్ళని చూసి. ఉంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సపోర్ట్ ఇచ్చే పర్సన్స్ ఉండాలి, లేదా ఇండస్ట్రీలో ఆల్రెడీ మన పర్సన్స్ ఎవరైనా సెటిల్ అయినా ఉండాలి, అట్లీస్ట్ మన దగ్గర ఫుల్ అమౌంట్స్ అయినా ఉండాలి. ఇవేవి లేకుండా ఏవో ఒకటి కొంచెం కష్టాలు పడే వచ్చుంటారుగా. కష్టాలు అనేది ఏం లేదండి, అంటే రిస్క్ తీసుకున్నా, తెలియని ఫీల్డ్ అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టము. ఫస్ట్ రిస్క్ అది ఓకే, సర్వైవల్ కి నాకు డబ్బులు వచ్చేది ఎంతో కొంత. చెప్పేది నేను స్టార్టింగ్ నుంచి నాకు తెలుగు వాళ్ళు నెల జీతం ఇచ్చేవాళ్ళు, నెలకు 10,000 ఇచ్చేవాళ్ళు. అంతకన్నా ముందు కొన్ని కేఎఫ్సీలో, డామినోస్ లో చేశారని. చేయలేదు, నేను వెళ్ళాను చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. వర్క్ చేయలేదు అక్కడ? వర్క్ చేయలేదు కానీ పార్ట్ టైం వెళ్ళేవాడిని, పార్ట్ టైం వేరే పనులకు వెళ్ళేవాడిని. సో అంటే డబ్బులు లేనప్పుడు ఏదో ఒక పని పార్ట్ టైం వెళ్ళిపోవడమే. నేను ఎక్కడో విన్నాను, సినిమా టికెట్ కోసం దొంగతనం కూడా చేసాము అది చిన్నప్పుడు ఊర్లో. ఓకే, మూవీ టికెట్ 10 రూపీసే ఉంది జేబులో. అక్కడికి వెళ్ళగానే వాడు ఇది ఒక 3D మూవీ, ఇది స్పై కిడ్స్ 3, అది 3D మూవీ, మేము అద్దాలు ఇస్తాము, ₹2 ఎక్స్ట్రా అన్నాడు. ఇప్పుడు ₹2 ఎక్కడి నుంచి తేవాలరా అనుకొని అటు ఇటు చూసి ఒక పాత కారు ఉండింది, చేయబెట్టగానే ఏదో ఐరన్ వచ్చింది, తీసుకెళ్ళి ఎదురుగా ఒక పాతినిప సవాళ్ళు ఉంటే వాడికి వేసి వాడు ₹5 ఇచ్చాడు, తీసుకొని వచ్చి వాడికి ఇచ్చిన. ఇప్పుడు అసలు నిజంగా ఎవరైనా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? అందరూ
మొత్తం నా ఫ్రెండ్స్ అందరూ బయట సెటిల్ మహేష్ అయిన వాళ్ళే. విట్టాకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ నిలబడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో మొత్తం దగ్గర నేను మణికొండలో ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను ఫోన్ కొడితే ఒక 20-25 మంది ఉన్నారు, ఇమ్మీడియట్ వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఇంకా బిజీ అవ్వలేదు, వాళ్ళందరికి ఇంకా పేరు రాలేదు, ఇంకా స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. నేను ఒక ఫోన్ కొడితే ఒక 25 మంది రెడీగా వచ్చేస్తారు. ఓకే, నా ఫోన్ కట్ చేసే లోపల వచ్చేస్తారు, పక్కన అటుపక్క ఇటుపక్క అంతా. పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఓన్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, మనమే మూవీ చేయాలి అంటే ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి ఒక రిస్క్ తీసుకున్నాము. బిగ్ బాస్ అనేది ఇంకా పెద్ద రిస్క్ తీసుకున్నా. దాని తర్వాత అంటే అప్పటికప్పుడు అందులో రిస్క్ ఉంది చక్కగా లేదు, అది చాలా రిస్క్ అండి. ఎందుకంటే అప్పుడప్పుడే ఎదుగుతున్నా, నా యాక్టింగ్ తెలుసు అందరికీ, నా పర్సనాలిటీ తెలియదు. అక్కడికి వెళ్ళి నేను నా పర్సనాలిటీ చూపించుకొని ఆ పర్సనాలిటీ ఎవరికి నచ్చక నెగిటివ్ అయితే ఉన్న ఛాన్సులు కూడా పోతాయి కదా. సో అయినా అంత రిస్క్ తీసుకున్నా. ఇండస్ట్రీ అనేది ఒక రిస్క్. 2015లో ఆ రిస్క్ తీసుకున్నా, తర్వాత 2018లో ఆ రిస్క్ తీసుకున్నా, తర్వాత ఒక 3-4 ఏళ్ళకి 2020లో మళ్ళీ సినిమా తీయాలని చెప్పి మళ్ళీ ఇంకో రిస్క్ తీసుకున్నా. ఇది ఎందుకంటే రేపు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడితే మనం రిస్క్ సేవింగ్స్ సైడ్ వెళ్తాం కదా, రిస్క్ తీసుకోలేం కదా. సో ఏదన్నా పెళ్ళికి ముందే తీసుకుంటాం అని చెప్పేసి ఇంట్లో ఇట్లా మ్యారేజ్ అని చెప్పిన తర్వాత ఫస్ట్ నేను సినిమా తీస్తా, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఫస్ట్ ఇది తీసేసుకున్నా. ఏమో ఈ రిస్క్ వల్ల రేపు ఒక మంచి లీడ్గా సినిమాలు వచ్చేసి ఇంకా బిజీ అయిపోవచ్చేమో. అప్పుడు నేను ప్రౌడ్గా చెప్పుకుంటా కదా, నేను ఆ రోజు ఆ డెసిషన్ తీసుకున్నందుకు ఇప్పుడు ఇలా రిస్క్ తీసుకోకుంటే సేఫ్. బట్ సేఫ్ అనేది ఉండదు కదా మన ఫీల్డ్లో, క్రియేటివ్ ఫీల్డ్లో. ఇప్పుడు ఇదేదో జాబ్ అనుకోండి, నెలకి ఇంత వస్తుంది హ్యాపీ, అంతే. మనది అది కాదు కదా, ఇంకా దీనికన్నా ఒక మెట్టు ఎదగాలని. ఇక్కడ నేనేం ఆలోచిస్తున్నానంటే, మీరు తీసుకున్న ప్రతి డెసిషన్ కి వీళ్ళు సపోర్ట్ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి. మెయిన్ మీరు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అనుకుంటాను, తను కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్టివ్ గానే ఉన్నారు. ఎవరు వద్దు మనకెందుకు రిస్క్ ఇవన్నీ ఏం చెప్పలేదు. అవును, సూపర్. అసలు దీనికి కూడా మూవీ కూడా అసలు రిస్క్ ఒక్క మాట కూడా అనలేదు. ఓకే, మా అమ్మ అనింది ఏమని, ఎందుకు రా అవసరం ఒకవేళ పోతే అనింది. అమ్మ రేపు నేను కోట్లు సంపాదించాలంటే ఈరోజు నేను ₹1 ఇన్వెస్ట్ చేయాలమ్మా, నా మీద బయటోడు వచ్చి చేయడు. నేను ఒక 10 కోట్లు సంపాదించాలి, ఒక 4-5 ఏళ్ళ తర్వాత నా అకౌంట్లో 10 కోట్లు ఉండాలి అంటే ఇప్పుడు ₹1 నా మీద నేనే పెట్టుకోవాలి నేను అని చెప్పిన. వచ్చిందంటే మంచి స్టేజ్లో ఉంటాం, రాలేదంటే ఓకే మళ్ళీ సంపాదించుకుంటాం అంతే. ఇదేం తాతలాస్తి నాన్నగారు ఎక్కడ అసలు హానెస్ట్ గా ట్రై చేయలేదా బయట? అంటే నాకు ఎవరికో చెప్పి వాళ్ళని కాకబట్టి వాళ్ళకి అదంతా నాకు ఎందుకో నచ్చలేదు. ఫస్ట్ ఎందుకంటే సర్కిల్ ఉంది కదా, ఇన్ని మూవీస్. అదే నా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ నేను తీసుకుంటే ఇది చూసి నలుగురు వస్తారు కదా, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నాకు ఎవరైనా ఒక కథ చెప్పగానే నేను బడ్జెట్ వేసేస్తా, పేపర్ వేసేసి ఒక కథ చెప్పగానే ఇంకొకరు ఎవరైనా వచ్చేసి అన్న నేను ఇట్లా అనుకుంటున్నా, ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటే నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, ఇలా చేసుకోండి, ఇన్ని సీన్లకు బాగా ఖర్చు పెట్టండి, ఇన్ని సీన్లకు తక్కువ ఖర్చు పెట్టండి, షూటింగ్కి ఇంతే పెట్టండి, దీని తర్వాత ప్రమోషన్కి ఇంత పెట్టండి, షూటింగ్ 60% అయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేయండి. మొత్తం అంతా ఇప్పుడు నేను క్లియర్ కట్గా ఉంది నా దగ్గర ఐడియా. ఈ ఎక్స్పీరియన్స్ రాదు, వేరే వాళ్ళు ప్రొడ్యూసర్లు అయితే ఈ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ గా ఎంత ఎక్స్పీరియన్స్ రావాలో అంతా వచ్చేసేది. రాజమౌళి గారు చెప్తుంటారు, ఎందుకంటే ఈయన రాజమౌళి గారు ఒక సెట్ వేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎగ్జాక్ట్ గా చెప్పేస్తాడు, ఎందుకంటే ఆయన దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత హిట్. సో మనకు ఎక్కలేని ఎక్స్పీరియన్స్ వచ్చేసింది హ్యాపీగా. సో ఇప్పుడు సేఫ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి ఇది నా దగ్గర ఇంతే ఉంది, ఒక 2 కోట్లు ఉంది, దీంట్లో ఏమైనా చేద్దామా అంటే 2 కోట్లకు తగ్గట్టు నేను ప్లాన్ చేస్తా, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేసి. సినిమా లేట్ అయింది లేకపోతే మధ్యలో ఆపేసినప్పుడు ఆ టెన్షన్స్ మైండ్కి తీసుకోలేదా మీరు? ఉంటాయి కానీ ఒకటి ఏమి లేకుండా ఉత్త చేతులతో వచ్చిన వాడికి మళ్ళీ ఉత్త చేతులు అయితే లేవు, ఎంతో కొంత ఉంది చేతిలో, డబ్బులు ఫోన్లు వస్తాయి. ఇప్పుడు నాకు ఈ నెల కష్టంగా ఉంది, ఓకే మూవీస్ చేస్తూ ఉంటాను, ఈ నెల కష్టంగా ఉంది ఓకే అనుకుంటా, నాకు ఒక ఫోన్ వస్తుంది, టక్కున ఒక మూవీ వచ్చేసి ఒక 5 లక్షలు అడ్వాన్స్ పడిపోతుంది, ఏముంది మళ్ళీ. అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కన్నా ఇప్పుడైతే రిస్క్ లో లేను కదా, అప్పటికన్నా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా. ఇప్పుడు జనరల్ గా కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది బ్యానర్స్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వెన్నెల కిషోర్ గారు లేకపోతే సత్య, అట్లనే కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది బ్యానర్స్లో ఒక ఐడియా ఉంటుంది, మన మూవీ వస్తుందంటే మహేష్ విట్టాకి ఏదో ఒక రోల్ ఇవ్వాలి, మనోడు మనం ఏదో ఒక రోల్ ఇవ్వాలి అని కొంతమంది ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారా మీకు? ఇప్పుడు వరకు ఎవరు లేరండి, ఇప్పటి వరకు లేరు. ఒక 4-5 ఏళ్ళు దాటితే మా ఫ్రెండ్స్ అందరు డైరెక్టర్లు అవుతారు, అప్పుడు నా కొడుకులు అంతా సచ్చినట్టు ఇవ్వాల్సిందే నాకు.
ఇప్పుడు మీరు సత్యాన్ని చూసుకోండి, సత్య ఎప్పటి నుంచి ఉన్నాడు? సత్య నాకు తెలిసి స్వామి రారా నుంచి మనోడికి బాగా సామిరారా ముందు పిల్ల జమీందారికి అసిస్టెంట్ డైరెక్టర్ అయినా. ఓకే. పిల్ల జమీందారికి ముందు చాలా సినిమాలు తీసినాడు. అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బిజీ అయ్యాడు. వెన్నెల కిషోర్ అన్న ఇప్పుడు వెన్నెల 1.5 సినిమాకి వచ్చాడు. అవును. అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అది సో నెక్స్ట్ బిజియెస్ట్ మనం వెయిట్ చేయాలి. ఇండస్ట్రీ మనకు టైం ఇస్తుంది, ఇండస్ట్రీ మనకు టైం ఇస్తుంది. ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. రైట్. ఇప్పుడు నాకు ఈయన మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే పృథ్వీ గారు, మన పృథ్వీరాజ్ గారు, హీరో పృథ్వీరాజ్ గారు యానిమల్ విలన్ గా చేసినాడు కదా. ఆయన మొన్న ఒక షోలో, జీ తెలుగు షోలో కనపడితే అడిగా, అన్న నాలాంటి వాడికి ఏం సజెషన్ ఇస్తావన్నా అని. అరే నువ్వు ఎప్పుడు చూసినావు అని అన్నాడు. పెళ్లి టైంలో మీ పాటలకు డ్యాన్స్లు వేసేవాళ్ళం అన్నా గల్లీలలో అంటే, అప్పుడు నేను పెద్ద స్టార్ రా, దాని తర్వాత కొంచెం డౌన్ అయిపోయి టీవీ షోస్కి జడ్జికి వెళ్ళి, తర్వాత అదే టీవీ షోస్కి హోస్ట్కి వెళ్ళి, తర్వాత సీరియల్స్ చేసుకొని ఇలా సర్వే అవుతూ వచ్చే ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు యానిమల్ సినిమా వచ్చింది నాకు. యానిమల్ తర్వాత ఒక 3 daysలో 14 సినిమాలు సైన్ చేసి పడేసా. నువ్వు ఎప్పుడైతే పెళ్లి టైంలో నన్ను చూసినావో అప్పటికన్నా ఇప్పుడు నేను బిజీగా ఉన్నా. ఎందుకున్నా? ఇండస్ట్రీలోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నా. సో మనం ఏంటంటే ఇండస్ట్రీలోనే ఉండాలి. ఇప్పుడు వెనల్ కిషోర్ అన్నకి ఈరోజు ఒక రోజు లక్షల్లో ఇస్తున్నారు రెమ్యునరేషన్. ఇదే ఈయనకి దూకుడు టైంలో 10,000 లోపలే ఆయన రెమ్యునరేషన్. ఆయన ఏంటి ఉన్నాడు. నేను ఎందుకు ఐటీ జాబ్ వదిలేసి ఈడు ఉండాలి, ఎందుకు ఈ డబ్బులకు నేను పని చేయాలి అనుకోలే. వెయిట్ చేసినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ రేంజ్ లో హిట్ కొట్టినారు. ఆయన ఫస్ట్ రాగానే హిట్ కొట్టాలనుకోవడము, అది కొడితే అదృష్టము, కొట్టలేదంటే ఓకే వెయిట్ చేయాలి. ఆయన 10 ఏళ్ళు నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు ఛాన్స్ వచ్చింది ఆయనకి. మనం ఇంకా 10 ఏళ్ళు కాలేదండి, 6 ఏళ్ళు అయింది అంతే. బట్ ఈ 6 ఏళ్లలో కూడా ఇంతవరకు రావటం గ్రేటే కదా. అదే 6 ఏళ్ళలో ఎన్ని డెసిషన్స్ తీసుకున్నా, ఇంత హ్యాపీగా ఉన్నా. ఒకప్పుడు నడుచుకుంటూ తిరిగేవాడిని, బైక్ కొన్నా, కారు కొన్నా. ఇప్పుడు హైదరాబాద్ లో నాకంటే ఒక సొంత ఇల్లు ఉంది, అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నేను ఒక 2 కోట్లు పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక మూవీ రెడీగా పెట్టుకున్నా నేను. సో మంచి వైఫ్, మంచి ఫ్యామిలీ, హ్యాపీగా ఉన్నా నేను ఇప్పుడు. వైఫ్ అన్నారు కాబట్టి ఆ స్టోరీ చెప్పండి. అసలు అమ్మాయి ఎవరు, ఎలా జరిగింది? నేను హైదరాబాద్ లో ఎక్కువ తిరిగేవాడిని కాదు. నా ఫ్రెండ్స్ అంతా బెంగళూరు, చెన్నై, తర్వాత పూణే, ఇక్కడ అంతా సెటిల్ మొత్తం మా ఫ్రెండ్స్ జాబ్ చేసుకుంటారు. సో నేను బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో తిరిగేవాడిని ఎక్కువ. అక్కడ మా చెల్లెలు అక్కడే జాబ్ చేసేది. సో అట్లా మొత్తం మా సర్కిల్ అంతా, మా కజిన్స్ కొంతమంది ఉన్నారు. సో అట్లా మేమందరం కలిసి తిరిగేటప్పుడు ఈ అమ్మాయిని చూసా. చూడగానే ఫస్ట్ టైం చూసా, రెండోసారి చూసినప్పుడు చెప్పా, ఇట్లా మీరంటే ఇష్టం అండి, పెళ్లి చేసుకుంటా నేను అంటే. సెకండ్ టైం అంటే అయ్యో అది లేదండి, మా ఇంట్లో ఒప్పుకోరేమో, అది ఇది అంటే. ఓకే అండి, నా గురించి కూడా మీకు తెలియదు, మీకు నచ్చితే చెప్పండి, ఒకటేసారి మీ ఇంట్లో మా ఇంట్లో చెప్తాము అని. సో అలా కంటిన్యూ ఉండేవాళ్ళము. తర్వాత నేను బిగ్ బాస్ నుంచి రాగానే మా ఇంట్లో మ్యాచెస్ చూసినారు. అప్పుడు ఏ టైం అంటే మీరు మూవీస్ లో ట్రై చేస్తారు? 2017 అప్పుడు. ఓకే, అంటే ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చేసా 2017. ఓకే. సో 2017లో ఇలా జరిగింది. జరగగానే సరే ఓకే అనుకున్నాం. టైం వచ్చినప్పుడు తను అడిగా, మరి ఏంటి ఇట్లా చూస్తున్నారు, మరి చెప్దామంటే ఓకే చెప్పేసి. వాళ్ళ ఇంట్లో చెప్పారు, మా ఇంట్లో చెప్పారు, ఇద్దరు ఒప్పేసుకున్నారు. చెప్పగానే ఒప్పేసుకున్నారు. ఒప్పుకోగానే ఏంటంటే అప్పటికి ఇంకా బిగ్ బాస్ నుంచి వచ్చిన నాన్ స్టాప్ సినిమాలు ఉన్నాయి నాకు. ఇవన్నీ అయిపోయినాయండి అనుకున్నా. అవి అయిపోయే లోపల లాక్డౌన్ వచ్చింది. నేనేంటి గ్రాండ్గా చేసుకోవాలని, లాక్డౌన్ వద్దు, మనం లాక్డౌన్లో పెళ్లి చేసుకొని ఎవడో ఒకటి నా పెళ్లికి వచ్చి చచ్చిపోతే, ఒక ముసలోడు వాళ్ళ మనవాడు తాత ఎలా చచ్చాడంటే అదే మహేష్ గారిని పెళ్లికి వెళ్ళిపోయి చచ్చాడు, ఇవన్నీ వద్దు, మనం ఇవన్నీ తగ్గనియండి, కరోనా అంతా చేసుకుందామని. సో అవన్నీ తగ్గే టైంకి నేను సినిమా స్టార్ట్ చేశా. సో సినిమా షూట్ అయిపోయినాక నేను చేసుకుంటాను. ఆల్మోస్ట్ మళ్ళీ మీ మ్యారేజ్ కూడా ఈ 5-6 years వెయిట్ చేశారు. తొందర ఏముంది అసలు? అంటే మీ సైడ్ కాదంటే ఫ్యామిలీ సైడ్ ప్రెజర్ వస్తూ ఉంటది కదా. ఫ్యామిలీ సైడ్ ఫిక్స్ కదా. ఓకే అంటే నేను చిన్నప్పటి నుంచి పెళ్ళి అంటే ఇష్టం లేదు, చేసుకొని అనేవాడిని. ఇప్పుడు ఈడో ఒక అమ్మాయిని చూపించి నేను చేసుకుంటా అంటాడు, ఓకే చేసుకోపోరా అని చెప్పారు. వాళ్ళు హ్యాపీ. అంటే వాళ్ళు ఏంటంటే వీడికి మంచి చదువు ఇచ్చాము, ఈడొక ఫీల్డ్కి వెళ్తా అంటే ఇష్టమైన ఫీల్డ్ చిన్నప్పటి నుంచి పంపించాము. ఈడొక అమ్మాయి వచ్చి నాకు ఇష్టం అన్నాడు, ఓకే చేసుకోమని చెప్తాం. సో వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు పాజిటివే. ఇప్పుడు నేను సినిమా చేద్దామన్నా కూడా హ్యాపీగా చేసేసుకోపో అన్నారు వాళ్ళు. మీరు మిగతా వాళ్ళు అయితే దీంతో ఇల్లు కొను, పొలం కొను, మా అకౌంట్లో కొంచెం వెయ్యి మాకు, అది ఇది చెప్పాలనుకుంటే. కానీ వీళ్ళు నీ సంపాదన నీ ఇష్టం రా అన్నారు. అది ఇండస్ట్రీకి వచ్చి ఈ 400 skits ఇవి చేస్తున్నప్పుడు ఎందుకని మీరు అసలు కొన్ని మెజారిటీ షోస్ ఉన్నాయి, ఇప్పుడు జబర్దస్త్ అంటే కొన్ని షోస్ ఉన్నాయి,
చాలా మంది కమెడియన్స్ ఫస్ట్ జబర్దస్త్ షోలో కూడా సీనియర్స్ గా ఉన్న వాళ్ళనే తీసుకున్నారు, అవును. ఈ కమెడియన్స్ నే తీసుకున్నారు. మీ వరకు రావటం, కాంటాక్ట్స్, మిమ్మల్ని చేయమని అడగటం పిలిచారు. ఇవేం జరగలేదా? 2017లో నాకు టీం ఇచ్చారు. ఓకే. నేను ఒక టీం ఇచ్చినారు. టీం ఇచ్చిన తర్వాత చేద్దాం వద్దా అనుకునే టైంలో తేజ గారిని అడిగా, డైరెక్టర్ తేజ గారిని. సార్ ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు, మరి వెళ్తే బాగా డబ్బులు వస్తాయంట, మరి వెళ్ళొచ్చా అది ఇది అంటే, లేదురా నువ్వు ఆర్టిస్ట్వి, నువ్వు అక్కడ వెళ్ళావంటే కనుక వాళ్ళు నెలలో ఇన్ని రోజులు బ్లాక్ చేసేసుకుంటారు. నువ్వు ఎప్పటికైనా కానీ మహేష్ విట్టాకు ఫోన్ చేస్తే డేట్స్ ప్రాబ్లం ఉండదు. మనోడికి ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చేస్తాడు. సో మనోడికి ఫోన్ చేసి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేది క్రియేట్ చేసుకో ఇండస్ట్రీలో. నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, నీకు ఇండస్ట్రీలో ఇన్కమ్ తక్కువైంది, టీవీలో ఎక్కువైంది ఇన్కమ్, నువ్వు దీన్ని వదిలేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతావు, ఈవెంట్స్ అది ఇదని బాగా సంపాదించుకుంటావు. ఒక టైంకి అక్కడ కూడా నీకు ఇది బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ ఇటు రావాలనుకుంటే రాలేవు. సో నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడే ఉండవు అని చెప్పారు. ఆల్రెడీ యూట్యూబ్లో బాగా సంపాదించుకుంటావు కదా, మళ్ళీ అది ఎందుకు అన్నారు. సరే ఓకే అని చెప్పేసి ఇంకా మూవీస్, యూట్యూబ్ అంతే. బట్ అక్కడ చేసి మూవీస్ లోకి వచ్చి ఇదవుతున్న వాళ్ళు కూడా అప్పుడు అండి స్టార్టింగ్, అది ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు కూడా ఉన్నారుగా, ఇప్పుడు కూడా ఉన్నారు. శ్రీను కానివ్వండి, 1-2 ఛాన్సులు అంతే, ఓకే, కంటిన్యూగా లేరు కదా. ఇప్పుడు అంటే జూనియర్స్ వచ్చేసి. నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీకి రావడానికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మాకు యూట్యూబ్ ప్లాట్ఫామ్, నేను, సుదర్శన్ అన్న, కిరణ్ బోరం కానీ, సుహాస్ కానీ, వైవా హర్ష కానీ, ఇలా మా అందరికీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది. వీళ్ళందరికీ ఇదేది జబర్దస్త్ ప్లాట్ఫామ్ కొంతమందికి ఉంది. అన్ని ప్లాట్ఫామ్ నుంచి దీంట్లోకి వచ్చినాం. ఇప్పుడు ఏంటి, ఎవరిదైనా గోలు సినిమాలే. ఓకే, ఇప్పుడు లక్ష్మణ్ టేకుమూడి బ్రో అంటుంటాడు, రివ్యూస్ ఇస్తుంటాడు, అక్కడి నుంచి వచ్చాడు. కానీ ఇప్పుడు మనోడు ఏంటి, సీరియల్స్, సినిమాలు, ఇక్కడ బిజీగా ఉన్నాడు. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఇక్కడ రావడానికి మేము ఎంచుకునే ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అంతే. రైటర్ గా ఉన్నారు, డైరెక్టర్ గా ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ చేస్తున్నారు, మనసు అసలు దేని వైపు ఉంటది, ఏది చెయ్యాలి అని కొడుతుంటది ఎప్పుడు? లేదండి, అన్ని ఒకటే చోట ఉన్నాయి కదా. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేయాలి, యాక్టింగ్ చేయాలనుకుంటే బ్యాలెన్స్ చేయలేము. ఇప్పుడు రైటింగ్ ఇది ఏముంది, నేనే కథ రాసుకుంటా, నేను కథ అనుకుంటా, మా ఫ్రెండ్స్ని పిలుస్తారే ఇట్లా కథ అనుకుంటున్నా అంట, అందరం గ్రూప్ డిస్కషన్లు కూర్చొని డెవలప్ చేస్తాము. డెవలప్ చేసిన తర్వాత దీన్ని వేరే అబ్బాయికి ఇచ్చి డైలాగ్స్ రాయంట, డైలాగ్స్ రాస్తాడు. దీన్ని మొత్తం షెడ్యూల్ బ్రేకప్ వేసేసి దీన్ని వేసేసి వేరే ఛానల్స్కి, ఒక వెబ్ సిరీస్ అనుకోండి, ఎవరికైనా ఇస్తాం ప్రొడ్యూసర్కి, ఇదో ఇలా ఉంది అని. వాళ్ళు సరే డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ప్రొడక్షన్ మొత్తం డిజైన్ చేసేసి ఇద్దరు ప్రొడక్షన్ వాళ్ళని ఇద్దరిని పెట్టేసి లైన్ ప్రొడ్యూసర్లని మీరు ఇది చేసేసుకోండి అంట. నేను ఒక డైరెక్టర్ని రిక్రూట్ చేసుకొని, ఇదో నువ్వు ఇది కాన్సెప్ట్, నువ్వు డైరెక్షన్ చేయంట, నేను యాక్టింగ్ చేసుకుంటా. అసలు మహేష్ విట్ట గారికి ఓకే, మీ వరకు వచ్చే ఆఫర్లు పోవటం ఒక ఎత్తు అయితే, మీరు రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవైనా ఉన్నాయా? నేనేది రిజెక్ట్ చేయలేదండి అసలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా, అంటే డేట్స్ క్లాషెస్ వల్ల సంథింగ్. నేను రిజెక్ట్ చేయలేదు ఏది, సినిమా కూడా ఇంతవరకు నేను రిజెక్ట్ చేయలేదు. నేను తేజ గారు నాకు నేర్పించింది అదే. ఓకే, నీ వల్ల అంటే నువ్వు ఎవ్వరికే కానీ నో చెప్పకూడదు. అంటే మరీ బూత్ సినిమాలు అయితే చేయం కానీ నువ్వు ఎవరికే కానీ రిజెక్ట్ చేయకూడదు. సో మనకు నచ్చలేదు అనుకోండి, రెమ్యునరేషన్ ఎక్కువ చెప్తాం. క్యాటర్ నచ్చలేదు అనుకోండి, క్యాటర్ నచ్చలేదంటే 10 రూపాయలు తీసుకునే వాళ్ళు 30 రూపాయలు ఇమ్మంటాం. లేదన్నా 30 రూపాయలు చేస్తాను నేను, నాకు ఇది ఎందుకో ఇది అని. ఇష్టమైతే చేస్తాను, లేకుంటే లే. అంటే అది చాలా చెప్పినా నేను, అలా చెప్పే పంపించా. ఓకే, ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పడము, వాళ్ళు ఎంత అవసరమా అని చెప్పి వెళ్ళిపోవడము, అమ్మయ్య అనుకోవడం అట్లా. ఓకే, మీరు ఇందాక మనం మాట్లాడేటప్పుడు కూడా ఒక ఆయన ఫోన్ చేసినాడు, ఆయన సినిమా కూడా ఒకటి ఉండింది, ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పి బయటకు వచ్చేసి ఆ సినిమా ఆగిపోయింది. నాకు తెలుసు అది ముందే ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇంకో సినిమా స్టార్ట్ అయింది రా అన్నాడు. సరే ఓకే అన్నాడు. అంటే ముందే ఒక 6th సెన్స్ కొడుతూ ఉంటుందా, ఇది చేయకపోవటమే మంచిది క్యారెక్టర్? అదొకటి ఉందండి నాకు, అదే దరిద్రం. నాకు చాలా సినిమాలలో వెళ్తా, ఫస్ట్ ఒక 2 రోజులు 3 రోజులు షూట్ చేస్తా, 4వ రోజు నాకు ఎక్కడో కొడుతుంది, ఇన్ని రోజులు మనం చేసింది ఏదే కానీ పండలేదు, దొబ్బింది ఇది అని. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, అన్న ఇది ఎందుకో తేడా కొడుతుందన్న, నాకు బిస్కెట్ అని. వాళ్ళు హట్ అయిపోతారు, ఏంది ఇట్లా మాట్లాడతాడు అని. తర్వాత ఎప్పుడు రియలైజ్ అంటే వాళ్ళు రిలీజ్ అయిన వారానికి ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావు, ఒకసారి రా మాట్లాడదాం అంటే వెళ్ళగానే, ఆ రోజు నువ్వు చెప్పావు మహేష్ నేను ఏదో అనుకున్నా అని. నేను ఏం చేద్దామన్నా, నేను అప్పుడే చెప్పినా నీకు. అయ్యో పేరు చెప్పకూడదు, కొంతమంది పెద్ద డైరెక్టర్లకు చెప్పా, కొంతమంది చిన్న వాళ్ళకి చెప్పా. కొన్ని ప్రాజెక్టులు రిసీవ్ చేసుకుంటారు, చిన్నాళ్ళంటే ఏమో. నాకు డైరెక్టర్ ఏమనుకుంటాడు, యాక్టర్ ఇదంతా ప్రొడ్యూసర్ సేఫ్ అయితే చాలు. ఎప్పటికైనా మనం నిలబడాలి అంటే కృష్ణ గారు కానీ,
తర్వాత మా చిరంజీవి గారు కానీ రాజమౌళి గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి. ప్రొడ్యూసర్ సేఫ్ అయితే మనం సేఫ్. ఇప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని ప్రాజెక్ట్ చేసేవాడిని, వ్యూస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, పేమెంట్ అడిగేవాడిని కాదు, ఇవ్వండి త్వరగా అని. చూద్దాంలే వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇస్తారని, వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్కి నేనే కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వేసి దాన్ని బాగా తీసి దాన్ని కొంచెం 1 million 2 million తీసుకెళ్ళి అమ్మయ్య ప్రొడ్యూసర్ హ్యాపీరా అనుకునేది ఒకటి ఉంటుంది. అందుకే అంత ఉంది కాబట్టి నేను ప్రొడ్యూసర్గా దిగిపోయినా. మీరు ఎక్కడ అసలు ఏ సినిమా చాలా ఆఫర్స్ మిస్ అయి ఉంటాయి యాక్చువల్లీ, ఇప్పుడు ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, డైరెక్టర్ డెసిషన్ చాలా తక్కువ అయిపోయింది. డైరెక్టర్ మిమ్మల్ని చూస్ చేసుకున్నా కూడా హీరో నా ఫ్రెండ్ అని రికమెండ్ చేయడము, ప్రొడ్యూసర్ వచ్చి మాకు తెలిసిన కుర్రాడు అని రికమెండ్ చేయడం, ఈ రికమెండేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల మంచి మూవీ మీరు మిస్ అయినవి ఏది? కొన్ని పోతాయండి, చెప్పలేరు అంతే. ఇప్పుడు అంతెందుకు, నేను అంటుంది మంచి రోల్. ఇప్పుడు పుష్ప అది మంచి రోల్, దాన్ని చెప్పుకోవచ్చు. చిత్రలహరి మూవీ ఉంది కదా మన సాయిధరం తేజ్, అందులో వెనల్ కిషోర్ అన్న క్యారెక్టర్ కి నన్ను డైరెక్టర్ గారు పిలిచి అంతా చెప్పిన తర్వాత నేను అన్న ఇంత మంచి క్యారెక్టర్ వై నాట్ వెన్నెల కిషోర్ అన్న, ఎందుకు వెళ్ళలేదు మీరు అన్నాడు. మీరే చెప్పారా అంటే లేదురా ప్రొడ్యూసర్లు అదే చెప్పారా, లేదు నాకు నువ్వే కావాలన్నా అని. నేను అన్నా లేదన్నా నువ్వు రాసి పెట్టుకో, లాస్ట్కి ఆయనే వస్తాడు చూడు షూట్కి, ఎందుకంటే ఇంత మంచి క్యారెక్టర్ నాకు, నేను ఇంకా ప్యాడింగ్ కాదు, ఈ నిజాయితీ ఒక దరిద్రం ఉంది, నేను ఇంకా ప్యాడింగ్ కాదు, సో చూడు నాకు ఫోన్ చేసి నేను హ్యాపీ అని చెప్పిన. కట్ చేసి ఆయన వెళ్ళాడు షూట్కి. అలా జరిగింది. తర్వాత ఫస్ట్ నాకు దెబ్బ పడింది ట్యాక్సీ వాళ్ళలో హాలీవుడ్ క్యారెక్టర్ ఉంటుంది, మన విజయ్ దేవరకొండ గారి పక్కన మన విష్ణు చేసినాడు అది. ఆ క్యారెక్టర్ కి నన్ను పిలిచి డైరెక్టర్ గారు రాహుల్ సంకీర్తన్ అన్న 2 గంటలు నాకు డైరెక్షన్ ఇచ్చి, అది కదండి అంటే అప్పటికే మీరు ఇంకా ఒక సినిమా కూడా రాలేదు నాది. ట్యాక్సీ వాళ్ళ రిలీజ్ లేట్ గా అయింది, నన్ను పిలిచింది 2016లో ఆఫీస్కి, అప్పటికి ఇంకా నాది ఒక్క సినిమా కూడా రాలేదు బయటికి. పిలిచి చెప్తే మొత్తం ఆయన చెప్పాడు, అన్న దీన్ని ఇట్లా చేద్దాం అని చెప్పి నేను వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్, కొన్ని వెరైటీ కాస్ట్యూమ్స్ అన్ని తీసుకెళ్ళి, ఆ హెడ్ ఫోన్స్ తీసుకెళ్ళి మొత్తం అంతా చేసి ఒక యాక్టివ్ 2 సీన్లు కూడా షూట్ చేసి అది అల్లరింది గారికి పంపించడము, ఇటు బాగున్నాడు పెట్టండి అన్నాము, అట్లా అయింది. కాకపోతే నాకు ఆ రోజు డేట్స్ క్లాష్ అయింది. అప్పుడు ఒప్పుకుంది ఒకటే సినిమా, ఆ ఒక సినిమాకి దీనికే డేట్స్ క్లాష్ అయింది. ఆ సినిమా నేను రాజు నేనే మంత్రి. ఆయన కంటిన్యూ 2 weeks కావాలన్నాడు జనవరిలో, కంటిన్యూ 2 weeks తేజ గారు. సో అది అటు ఇటు అయిపోయి మళ్ళీ అబ్బాయిని తీసుకున్నారు. అందుకు ఆయన డైరెక్టర్ పిలిచి ఇంకొక చిన్న క్యారెక్టర్ ఒకటి ఇందిరా చెయ్యి, నువ్వు కనపడితే బాగుంటది అని చెప్పి ఒక చిన్న క్యారెక్టర్ లో ఉన్నారు మీరు. అది ఫస్ట్ అక్కడ పడింది దెబ్బ. ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టి తనకి ఇంకా పేరు వచ్చి, తన పేరు అంటే ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా పేరుకి వచ్చేస్తుంది అంతే కదా. చాలా త్రూఅవుట్ చాలా మంచి రోల్, కామెడీ పండింది అట్లయింది. దాని తర్వాత ఆయన శ్యామ్ సింగ్ రా తీసినాడు, అందులో అసలు స్కోపే లేదు నన్ను పెట్టడానికి. స్కోపే లేదు, పెట్టాలనుకుని జస్ట్ అటు వచ్చిపోయే క్యారెక్టర్లు పెట్టాలి. నాకు ఇంకోటి ఏంటంటే నేను ఎవరినన్నా అడుగుతుంటా, అన్నా నీ దాంట్లో ఏదైనా ఉంటే చెప్పన్నా అని చెప్పినా అనుకో, అరే నీకు తగ్గట్టు లేవురా, నువ్వు పెట్టాలంటే మాకు మనసు ఒప్పదురా. ఇప్పుడు పుష్పలో ఆయన అదే అయిపోయాడు, నేను కేశవ క్యారెక్టర్లు ఊహించుకున్నా కుదరలేదు, అది తప్ప వేరే క్యారెక్టర్ నేను ఊహించుకోలేను, ఇంకోటి ఇవ్వలేము, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని. అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకుంటారు, అది మిస్ అవుతుంది. చిన్న క్యారెక్టర్ని ఇవ్వండి అన్న అంటే అది కూడా ఇవ్వరు. ఒకప్పుడు కమెడియన్స్ కున్న ఇంపార్టెన్స్, వాళ్ళకి సినిమాలో ఉన్న అంత క్యారెక్టర్ కానివ్వండి, వాళ్ళ రోల్ కానివ్వండి, ఇప్పుడున్న సినిమాల్లో ఉంటున్నాయి లేవు, అస్సలు లేవు. ఎందుకంటే మహా అయితే రాసేవాళ్ళు లేరండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు కామెడీ ట్రాక్ ఉండేది, ఇప్పుడు అసలు కామెడీ ట్రాక్ అనేది లేదు. తర్వాత ఏంటంటే ఒకప్పుడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు వేణుమాధవ్ గారు స్క్రీన్ మీద కనపడ్డారు అంటే కనుక మనకి ఏది మన యోగి సినిమా కానీ, ఛత్రపతి కానీ, సై కానీ, ఆ టైం వరకు కూడా ఆయన కనపడ్డారు అంటే కనుక మనం తెగ నవ్వుకునే వాళ్ళం. మీరే చూడండి తర్వాత రాజమౌళి గారి సినిమాలో ఆయన లేడు, ఆయన లేడు, అసలు ఎవరిని పెట్టుకోలేదు ఈయన, తర్వాత కూడా కంటిన్యూ చేయలేదు. ఇంకో మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాసే వాళ్ళు తక్కువ అయిపోయారు. కామెడీ రైటింగ్ అనేది అసలు లేదు. రైటింగ్ అనేది మీకు ఒకప్పుడు మనము పాత సినిమాల్లో డైలాగులు గుర్తు తెచ్చుకొని ఫ్రెండ్స్ మీద వస్తున్నాయి, ఇప్పుడు అసలు లేవు. రాసేవాళ్ళు లేవు, చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు అప్పటికన్నా. అప్పుడు ఒక 50 మంది ఉంటే ఇప్పుడు ఒక 150 మంది ఉన్నారు చేసేవాళ్ళు. రాసేవాళ్ళు లేరు. తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చే సబ్జెక్టులు కూడా ఎందుకో అలా ఎవడు పెట్టుకోవట్లే. అంటే సపరేట్ ట్రాక్ ఇద్దాము అంటే హీరోకే స్క్రీన్ స్పేస్ ఉండాలి, వేరే వాడికి స్క్రీన్ స్పేస్ ఉండకూడదు అనేది తగ్గిపోయింది మెల్లమెల్లగా. రైట్.
మీకు ఇక్కడే కాదు, తమిళ్లో కూడా కమెడియన్స్ అది ఇది అంటారు కానీ అక్కడ కూడా తగ్గిపోయింది. అదే ఇండస్ట్రీకి ఒక 2-3 ఉన్నారండి. ఈ కామెడీ ట్రాక్స్ ఇవి కూడా హీరో ఫ్రెండ్ హీరో తెలుగులో సత్య అన్న, వెనల్ కిషోర్ అన్న, సుదర్శన్ అన్న. మీరు తమిళ్లో తీసుకుంటే పరోటా సూరి, యోగి బాబు, తర్వాత సతీష్, అట్లా వేళ్ల మీదనే ఉండేది. ఒక 150 మంది ఆర్టిస్టులు ఉంటే మనకు వేళ్ల మీద 3-4 పేర్లు గుర్తొచ్చేది. అట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేసిన మూవీస్ పద్మవ్యూహంలో చక్రధారి రిలీజ్ కుంది 21st కి. అవును. ఒక మంచి క్యారెక్టర్ చేసినట్టు కరెంట్ సీన్ స్క్రిప్ట్ నచ్చి చూస్ చేసుకున్నారా లేకపోతే ఎలా? నేను ఒకటి ఏంటంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనగానే నేను ఫస్ట్ 90% చేయాలని ఫిక్స్ అవుతా. ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనగానే ఫుల్ లెంత్ క్యారెక్టర్. సో దీంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే రాయలసీమ బ్యాక్గ్రాఫ్, కానీ ఇది రాయలసీమలో ఇప్పుడు దాకా మనము ఫ్యాక్షనిజం రాళ్ళు అవి అంటారు కదా, ఇది రాయలసీమలో జరిగే ప్రేమ కథలు ఇవి. రాయలసీమలో ఒక ప్రేమలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఈగోస్ ఎలా ఉంటాయి అంటే, ఒక 2 మనుషులు గొడవ పడితే ఎన్ని రోజులు ఎందుకు ఒకటే ఇంట్లో ఉన్నా కానీ మాట్లాడుకోరు, ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఒక 2 మనుషులు మాట్లాడుకోరు. అండ్ రాయలసీమలో మదర్స్ ఎలా ఉంటారంటే, కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేసినాడు అంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న బెట్టు చేస్తుంటే వాందేంద్ర పంచాయతీ పోయి లేపుకొని రాపో నేను చేసుకుంటాడు పెళ్ళి ఓడొస్తాడు చూద్దాం అన్నట్టు ఉంటుంది. అంటే కొడుకు బాధపడితే తల్లి ఓర్చుకోలేదు, కొడుకు ఏదైనా ఇబ్బంది అయితే కొడుకు కన్నా ముందు తల్లి రియాక్ట్ అయిపోతుంది. సో అలాంటి ఎమోషన్స్తో కూడిన కథ. అండ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ ఒకరే, ప్రవీణ్ అనేసి. సో ఆయన ఏంటంటే కనుక ఆయన డాక్టర్, డెర్మటాలజిస్ట్, రాయచోట్ల మంచి డాక్టర్, MBBS, మంచి హాస్పిటల్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది ఆయనకి. ఏంటంటే ఆయనకి యాక్టింగ్ అంటే ప్యాషన్. సో దానికోసం ఆయనే వెతికి చాలా స్టోరీస్ని, సుదర్శన్ అనే రైటర్ ఉన్నాడు ఆయన దగ్గర ఈ స్టోరీని, అన్న ఇది సూపర్ ఉందన్న, అసలు అద్దరిపోయింది కథ అంటేనే, అదేంది ఫస్ట్ టైం నువ్వు హీరోగా చేస్తున్నావు, మరి హీరో ఓరియంటెడ్ తీసుకోవచ్చు, లేదన్నా నాకు స్టోరీ కావాలి ఫస్ట్. ఆ స్టోరీ తీసుకొని మంచి డైరెక్టర్ని పట్టుకొని సంజయ్ అన్నని తీసుకొని, దీనికి ఎవరు న్యాయం చేస్తారంటే సంజయ్ అన్న న్యాయం చేస్తారు. ఫస్ట్ టైం డైరెక్టర్ 15 years నుంచి ఉన్నాడు. ఇప్పుడు మనం చూసే ఎన్నో స్టార్ హీరోల సినిమాకి, ఎన్నో స్టార్ డైరెక్టర్ల సినిమాలకి ఈయన అసోసియేట్ డైరెక్టర్, తర్వాత స్క్రిప్ట్ వర్క్ లో పనిచేసినాడు, అన్ని చేసినాడు. సో ఆయన డెబ్యూటెంట్ గా వెయిట్ చేస్తున్నాడు ఆయన కూడా, మంచి స్టోరీ తెలుదాము అనేసి. మంచి స్టోరీ వచ్చింది. సో వీళ్ళందరూ కలిసేసి ఇక్కడ ఏంటంటే ఈ క్యారెక్టర్కి, ఇక్కడ చూడండి ఈ క్యారెక్టర్కి డైరెక్టర్ ఇన్నేళ్ల నుంచి ఉన్నాడంటే, ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు, ఇప్పుడున్న స్టార్ కమెడీలు అందరూ ఈయన ఫ్రెండ్సే. 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, పెద్ద సినిమాలు పనిచేసి అన్ని చూసేసారు. వాళ్ళందరినీ వద్దని చెప్పేసి నాకు అంతవరకు అప్పటి వరకు ఆయన కలవలేదు. ఈ క్యారెక్టర్ నాకు మహేష్ విట్ అనే బాగుంటాడు, పిలిపియండి అంటే వేరే మేనేజర్ నాకు ఫోన్ చేసి ఇట్లా స్లాంగ్ కోసమా రాయలసీమ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని అంతే. అంటే రాయలసీమ ఏం లేదు, మీరు వేరే వాళ్ళని కూడా పెట్టి మాట్లాడిస్తారు. ఇప్పుడు పుష్పలో అతని తెలంగాణనే, అతనితో మాట్లాడియచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే ఈ క్యారెక్టర్కి నాకు వీడియో సెట్ అవుతాడని పిలిపించి మేనేజర్ ఫోన్ చేసి నాకు, అన్న నీ కోసమే ఒక క్యారెక్టర్ అనుకుంటారన్న, నువ్వే కావాలంటే ఎవరొద్దంట, ఎవరబ్బా అని చెప్పి వెళ్ళిపోయింటే ఇది అని చెప్పారు. ఇట్లా కరెంట్ సీన్ అనేవాడు ఒక చిన్న పల్లెటూరులో కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టి ఊరంతా బిల్డప్ కొడుతుంటాడు వీడు. సో వీడు అమ్మాయిలకు లైన్ వేస్తే పడతారో పడరో అని చెప్పి ఆంటీలకు లైన్ వేస్తుంటాడు. వరకు లైన్ వేయాలంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కరెంటు పోల్కి లైన్ వేస్తుంటాడు. సో ఒకరితో మాట్లాడంటే వాళ్ళ ఇంటికి లైన్ కట్ చేసి వాళ్ళు ఏంద్రా కరెంట్ రాలేదంటే వీడెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని సెట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో తినేసి ఏందంతా బాగున్నారా, సరే నెంబర్ ఇవ్వండి, సరే ఏమన్నా అయితే ఫోన్ చేయండి అని చెప్పి ఇట్లంతా చెప్పేసరికి నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది కదా అని. అంటే కథ కూడా చెప్పారు. కథ కూడా ఏంటంటే సినిమాలో ఒక 8 క్యారెక్టర్లు ఉంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అండ్ 2 జనరేషన్ల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. అంటే 2 జనరేషన్ లవ్ స్టోరీ, ఒక 10 years బ్యాక్ ఒక లవ్ స్టోరీ, ఇప్పుడు ఒక లవ్ స్టోరీ. బాగుంది ఇది అని చెప్పి చేసినాం. రైట్. ఇప్పుడు 21st కి రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఎలా ఉన్నాయి అంటే, నాకు తెలిసి చిన్న మూవీస్ అన్ని OTTs లో రిలీజ్ చేసేసి, చిన్న మూవీస్ కి ఎట్లుందంటే, కానీ డైరెక్ట్ ఇప్పుడు మీరు థియేటర్ కి వచ్చేసేసారు కదా. లేదండి, చిన్న మూవీస్ కి ఫస్ట్ థియేటర్ కి వెళ్ళాలి, రూల్ అది. అన్ని OTTs వాళ్ళు పెట్టింది ఏంటంటే, ఫస్ట్ మీరు థియేటర్కి వెళ్ళి వస్తే అప్పుడు ఆలోచిద్దాం తీసుకోవాలా లేదా. అప్పుడు కూడా ఏంటి, ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో కొనడము, లేదంటే పేపర్ వ్యూ కింద పెట్టేసి ఒక 6 నెలల తర్వాత తీసేయడము, ఇలా అయిపోతుంది. OTT మార్కెట్ని ఏం చేశారంటే పెద్ద ప్రొడక్షన్లు అందరూ కలిసి కిల్ చేసేసినారు. ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక పెద్ద సినిమా జరుగుతుంటుంది అంటే, ఒక 150 కోట్ల బడ్జెట్లో ఒక భారీ బడ్జెట్ సినిమా జరుగుతుంటుంది. అది ఒక 3 ఏళ్ళు అవుతుంది. ఈ 3 ఏళ్ళు ఈ సినిమాని చూపించి ఈ ప్రొడక్షన్లో ఒక 10 చిన్న సినిమాలు తీసేసి ఆ 10 చిన్న సినిమాలను అమ్మేస్తారు మంచి రేట్లకి. ఎందుకంటే ఇది కావాలంటే ఇది అనేసి.
సో అట్లా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఓటీటీ ఒక 500 కోట్లు కొనుక్కుంది అనుకోండి, మ్యాక్సిమం అమౌంట్ మొత్తము వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను నా సినిమా ఉంది, నా ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్, ఇదే ప్రొడక్షన్ కనుక ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ పేరు పడింది అనుకోండి, వాళ్ళకి ఫోన్ కొట్టి ఏదో ఒక సినిమా ఉంది కొనుక్కో అంటే కొనేసుకుంటారు. అట్లా అయిపోయి ఏమవుతుందంటే చిన్న సినిమాలకు ఇబ్బంది అవుతుంది. మహేష్ బాబు కదండి అసలు కంప్లీట్ నేమ్? విట్టా వెంకట మహేష్ బాబు. ఎందుకు మరి మహేష్ బాబు అని ఎక్కడ? మా నాన్న పేరు కృష్ణ అండి, కృష్ణమూర్తి. ఓకే, ఆయన కృష్ణ గారి ఫ్యాను. ఆయన మహేష్ బాబు అని పెట్టాడు. ఎక్కడికైనా వెళ్తే మహేష్ ఎవర్రా మహేష్ బాబు అని నేను లేగానే పైకి కింద నువ్వు మహేష్ బాబు అనేవాళ్ళు. సో సో అప్పటి నుంచి అంటే స్పెషల్ ఐడెంటిటీ అయితే వచ్చేది, బాగుండేది కదా అసలు. తర్వాత నేను ఫేస్బుక్ పెట్టుకున్నప్పుడు వద్దు ఇంకా సింపుల్గా ఉండాలి అని చెప్పేసి దాంట్లో రకరకాలుగా మా ఫ్రెండ్స్ అందరు కలిసి అటు చేద్దాం ఇటు చేద్దాం మహేష్ విట్టా అని పెట్టినారు. కలర్ డిస్క్రిమినేషన్ కూడా జరిగిందా లేకపోతే ఎలా? లేదు, కామెడీగా చూస్తారు. ఇప్పుడు సడన్ గా ఎవరిని వచ్చి నా పేరు హృతిక్ రోషన్ అంటే మనం ఏమంటాం, ఎరా హృతిక్ అంటాం కదా, అట్లా ఎరా మహేష్ బాబు అని పిలిచేవాళ్ళు. రైట్, ఓకే. అట్లా ఎందుకని చెప్పేసి మీరే వద్దనుకున్నారు నేమ్. అంటే సింపుల్ గా ఉండాలి, గుర్తుండాలి ఎవరికైనా చెప్పగానే. మహేష్ బాబు అంటే చాలా మంది ఉంటారు, సో మహేష్ విట్టా అనగానే గుర్తుంటది. విట్టా అనేది ఎవరికి లేదు ఇండస్ట్రీలో అని చెప్పి ఇంటి పేరుని హైలైట్ చేసుకున్నాను. కొంతమంది ఆర్టిస్టులు అవ్వటానికి అమౌంట్ ఉన్న వాళ్ళు ప్యాషన్ తో వీళ్ళే ఎదురు అమౌంట్ ఇచ్చి మరి కొన్ని క్యారెక్టర్స్ తీసుకుంటారట. ఇది నిజమో కాదో నాకు తెలియదు. తీసుకుంటారు నిజంగానే, అంటే అది డైరెక్ట్ ఇవ్వరు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఏదో ఒక రూపంలో పార్టీ అనో గిఫ్ట్ అనో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు అంతే. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో ఒక ఆయన పనిచేస్తున్నాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఏదో ఫ్రెండ్ ద్వారా ఆయన ఫ్రెండ్స్ చేసుకోవడము, ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత పార్టీలు ఏమన్నట్టన్నా రాన్న పార్టీ చేసుకుందాం అని చెప్పడము, ఫస్ట్ క్లోజ్ చేసేసుకుంటారు. క్లోజ్ అయిన తర్వాత ఏముంది అన్న ఏదో నుండి చూడొచ్చు కదా అన్నారు అనుకో, అరే అమ్మ ఇన్ని రోజుల నుంచి ఇల్లుతో తిరుగుతున్నాం 6 నెలల నుంచి బాగోదు అని చెప్పి ఏదో క్యాటర్ ఇవ్వడము, అట్లా జరుగుతుంటాయి. నాకు ఫస్ట్లో చాలా మంది అనేవాళ్ళు, అదేంది నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మందు పోపివంట అని. అదేందిరా అంటే అప్పుడే కదా క్యారెక్టర్లో ఎవడరా చెప్పింది, నేను ఏం చేయకుండా నా క్యారెక్టర్లు వస్తున్నాయి కదరా అనేది ఏదో ఒక బ్రహ్మ అయిపోయింది అది, అంతే. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనగానే టక్కుని తెలిసినోడి పేరు గుర్తు రావాలి. తెలిసినోడి పేరు గుర్తురావాలంటే వాడి బ్రెయిన్ లో నువ్వు ఉండాలి, నీ పేరు గుర్తుండాలి రెడీగా. అది ఇప్పుడు వస్తుంది, మనం బాగా క్లోజ్ చేసుకొని వాళ్ళు బాగా క్లోజ్ చేసుకున్నప్పుడు గుర్తొస్తుంది అంతే. మీరు అసలు ఆఫీసుల చుట్టూ తిరగలేదా నిజంగానే? అడ్రస్లు కూడా తెలుదు నాకు కరెక్ట్ గా. ఓకే, నాకు ఎవరినో ఫోన్ చేసి అడ్రస్ పంపియండి అన్న ఫస్ట్. ఒక రకంగా అదృష్టవంతులు అయితే. అదే కదా నేను అనేది, ఎక్కడ తిరగలేదు అసలు ఏది. ఇప్పుడు ఒకప్పుడు ఆడిషన్ అంటే తక్కువ ఉండేవాళ్ళంట, ఇప్పుడు ఒక ఆడిషన్ అంటే మినిమం 600 మంది 700 మంది పోతున్నారంట లైన్ లో. ఇప్పుడు ఎవరు అడగరు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒక వెల్ నోన్ పర్సన్ అయిపోయారు. ఓకే, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు. లేదు, ఇప్పటికి పిలిచి కొందరు ఆడిషన్ తీసుకుంటారు. పెద్ద మూవీస్ కో పెద్ద మూవీస్ కి అసలు తీసుకోరు, చిన్న మూవీస్ కా పెద్ద మూవీస్ కి అసలు తీసుకోరు. ఆడిషన్ తీసుకునేదంతా డఫా మూవీస్ అనమాట, అవి జరగవు, అవి స్టార్ట్ అవ్వవు. కొన్ని ఏంటంటే పెద్ద సినిమాలకి ఏంటంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. వాళ్ళు ఏంటంటే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసేసి ఎక్కడో మహేష్ అంటారు, అవుట్డోర్ ఉన్నా సార్ అంటే సరే ఉండి ఒక్క నుంచి ఒక 5 నిమిషాలు అని చెప్పేసి స్టోరీ లైన్ నెరేట్ చేస్తారు, ఇది నీ క్యారెక్టర్ అనేసి. ఓకే సార్ డేట్లు పంపిస్తాం, ఒకసారి చెక్ చేసి పంపి అంటారు. డేట్లు పంపించిన తర్వాత చెక్ చేసుకుని ఓకే సార్ అవైలబుల్ ఉన్నాయి అనగానే సరే మేనేజర్ ఫోన్ చేస్తాడు అంటాడు. మేనేజర్ ఫోన్ చేసేసి మేనేజర్ ఆల్రెడీ కనుక్కుంటాడు మహేష్ ఎంత తీసుకొని ఇండస్ట్రీలో. సరే అమ్మా ఇదో ఇంత అమౌంట్ నీకు ఇంత అడ్వాన్స్ పంపి అకౌంట్ డీటెయిల్స్ పంపి అంటాడు. అకౌంట్ డీటెయిల్స్ డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోవడమే. రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ అసలు ఫేస్ చేయలేదా ఎప్పుడు ఇన్ని సినిమాలకి? రెమ్యునరేషన్ ప్రాబ్లం అంటే నచ్చితే సగం ఇచ్చి ఆపేయటం, చాలా మంది పూర్తిగా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తిగా ఒక సినిమా ఉంటది, ఇక్కడ నుంచి పోతారం అని ఒక ఊరికి వెళ్ళి నైట్ ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ వెళ్ళడము, 90 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ రావడం, నైట్ అంతా షూట్ చేసి ఎర్లీ మార్నింగ్ రిటర్న్ రావడము, మళ్ళీ డే అంతా పడుకొని మళ్ళీ నైట్ వెళ్ళడము, అట్లా దాదాపు ఒక 16 రోజులు 20 రోజులు చేసాం. అది మొత్తం చేసిన తర్వాత డబ్బులు ఎగ్గొట్టేసినారు వాళ్ళు, పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వలేదు మొత్తం. అలా చాలా జరిగినాయి అసలు. అంటే చిన్న బ్యానర్స్ అవి ఓకే, ఏదన్నా ప్రాబ్లం అయ్యి నిజంగా పెద్ద బ్యానర్స్ కూడా ఎగ్గొడతారు. పెద్ద బ్యానర్స్ కూడా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, నేను అదే అడుగుతున్నాను. నేను రొమాంటిక్ మూవీ చేసిన కదా, రొమాంటిక్ అనే మూవీ మొత్తం ఎగ్గొట్టేసినారు వాళ్ళు. ఫస్ట్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు, అదే ఇంకా అడిగితే మేము ఇవ్వమని చెప్పేస్తారు వాళ్ళు, మేము ఇవ్వము లేదు ఎన్నిసార్లు అడుగుతారు వీళ్ళని, సరే ఓకే అని చెప్పి వదిలేయడం అంతే. బ్యానర్ కూడా మంచిదే కదండి. అదే అండి, మంచి బ్యానర్లలోనే నీకు అడగలేము మనము. చిన్న బ్యానర్ అంటే మనం ఏదంటే ఇక్కడ అంటే ఇలా చాలా జరిగిన తర్వాత ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా ఉన్నానండి. ఎవరన్నా తెలిసి తెలియని ప్రొడక్షన్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారు అంటే ముందు పేమెంట్ ఫస్ట్ నాకు ఫుల్ అమౌంట్ ఇవ్వండి, తర్వాత నేను షూట్కి వస్తా.
అని చెప్పడం అండి. చాలా మంది తెలుసా రెండోసారి ఫోన్ చేయరు ఇంకా, ఏమంటే మీది ఒక 15 days క్యాటర్ అండి అంటారు. ఓకే అండి సరే 15 days అంటే 15 into ఇంత, సరే నా ఫస్ట్ డబ్బులు పంపించండి తర్వాత డేట్లు పంపించండి అంట. ఇంకంతే, ఇంకా నెక్స్ట్ ఫోన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆడిషన్ అన్నారు కదా, చాలా మంది ఒక ఆఫీస్ సెటప్ పెట్టుకొని, ఇది కొత్తగా వచ్చేలో చెప్తానా, చాలా మంది ఏంటంటే ప్రొడ్యూసర్ ఉండడు వాళ్ళ దగ్గర, ఉండడు. వీళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకుంటారు, పిలుస్తారు, ఆడిషన్ అని చెప్తారు, 4 సార్లు తిప్పుతారు, బాగా వీడియోలు తీస్తారు, అదే ఆడిషన్ వీడియో తీసేసుకొని వర్క్షాప్ అని చెప్పి సాగు కొడుతుంటారు. ఇదంతా చూపించి ప్రొడ్యూసర్లను పట్టుకుంటాంటారు వీళ్ళు, ఇదంతా చూపించి ప్రొడ్యూసర్లను పట్టుకుంటారు అనమాట. సో ఇలా నేను ఫేస్ చేయలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫేస్ చేసినారు. ఒక సినిమాని నమ్ముకొని 6 నెలలు ఎక్కడికి వెళ్ళకుండా రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు ఆర్టిస్ట్గా, రోజు ఆడిషన్ చేయడము, వర్క్షాప్ చేయడము, ఇది చేయడం, ఇదే పని. 6 నెలల తర్వాత వీడికి వేరేదేదో వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కట్ చేసి నెక్స్ట్ 2 నెలల వరకు ఆ సినిమా స్టార్ట్ అవ్వలే, అసలు ఆఫీస్ ఉండదు, ఇంకా సినిమా ఉండదు. తర్వాత ఎవరినో కనుక్కుంటే వాళ్ళ దగ్గర ప్రొడ్యూసర్ లేదు, ఏం లేదు, వాళ్ళు జస్ట్ టైంపాస్ చేస్తారు అక్కడ, ప్రొడ్యూసర్ కోసం ఎత్తుకుతారు వాళ్ళు అనేసి. మహేష్ విట్ట గారు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? 200 అండి. 200 అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కాదు, మూవీస్ కాదు. నేను రాజు నేను మాత్రం ఫ్రీగా చేశాను, నేను ఫ్రీ డబ్బులు ఏం లేవు. ఫస్ట్ తీసుకుంది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కి, మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ కి నా ఫన్ బకెట్ వీడియోస్ చూసి వాడు పిలిచాడు. హైయెస్ట్ రెమ్యునరేషన్ చెప్పండి. హైయెస్ట్ చెప్పకూడదండి. అంటే నేను పర్ డే అడగట్లేదు, కంప్లీట్ ఒక మూవీకి ఒక 5 lakhs 6 lakhs అలా వస్తుంది, బాగానే వస్తుంది, చెప్పకూడదు. అంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పుకోనంత కాదు కానీ ఇట్లా పబ్లిక్ చెప్పకూడదు, మేనేజర్లు ఒప్పుకోరు. మీ మేనేజర్? మా మేనేజర్ ఒప్పుకోడు, మిగతా మేనేజర్లు కూడా చెప్పకూడదు అంటారు ఎప్పుడే కానీ. అంటే మాకు ఇండస్ట్రీలో నేర్పించింది ఏంటంటే ఎవరి రెమ్యునరేషన్ ఎవరి దగ్గర ఎవరు డిస్కస్ చేసుకోకూడదు, మీది మీ దగ్గరే ఉండాలి అనేది రూల్ అనమాట. అట్లా. కానీ ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ కి ఇప్పటికి అసలు పొంతన లేదని టాక్. అంటే అప్పుడు ప్రొఫెషనల్ కాదు, ఇప్పుడు ప్రొఫెషనల్ అంతే అంటారా? అంతే కదా. ఓకే. అంటే మన డిమాండ్ పెరిగే కొద్ది అండి, అంతే. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాము, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఎంతో కొంత ఏం చేసేస్తాము, మన దగ్గర డేట్స్ లేవు, ఉన్నది తక్కువ డేట్స్, అంటే ఆల్రెడీ బిజీగా ఉన్నాము, ఈ టైంలో వేరే వాళ్ళు వచ్చారు, సరే రైతు ఇంత తీసుకుంటారా అంత ఇస్తే చేస్తా అనేది ఒకటి, అంతే. ఇప్పుడు ఏం లేదండి, మీరు ఒక ప్రాజెక్ట్ ఒకరు వచ్చి నాకు ఒక ప్రాజెక్ట్ అన్నారు, మాకు తక్కువకు చేయన్నారు, సరే అని నేనేమంటా తెలుసా అప్పుడు, సరే అన్న నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటా, నాకు అగ్రిమెంట్ చేయి, కంటిన్యూగా నీ ప్రొడక్షన్లో 4 సినిమాలు ఇస్తా అని. ఇయ్యడు వాడు ఆ మాట అనగానే అదేందా నువ్వే ఇయ్యవు నాకు నెక్స్ట్ సినిమా, నీకెందుకు నేను తక్కువ చేయాలా, అవసరం ఉంటే పిలుచుకో, లేకుంటే లేదు, అంతే. మహేష్ విట్ట ఎమోషనల్ పర్సనా, సెన్సిటివ్ పర్సనా, అసలు పెద్దగా ఏది హార్ట్కి తీసుకోకుండా ఉండే వెరీ లైట్ హార్టెడ్ పర్సన్? సెన్సిటివ్ అయితే కాదు, సెన్సిటివ్ కాదు. ఇంకొకటి ఏంటంటే టక్కున రియాక్ట్ అయిపోతా, మ్యాక్సిమం తిడతా. అంటే నాకేంటంటే ఇప్పుడు ఒకడు నన్ను మోసం చేస్తున్నాడు, ఒకడు నన్ను మోసం చేయాలని ఉన్నాడు అని డౌట్ వచ్చిందంటే ఫస్టే దూరంగా పెట్టేస్తా. ఈడు నమ్మకస్తుడు అన్నీ పక్కన పెట్టుకుంటా, నమ్మకస్తుడని పక్కన పెట్టుకుంటూ నన్ను మోసం చేసినాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా భయంకరమైన పీక్స్కి వెళ్ళిపోవడము, అప్పుడు భారీగా రియాక్ట్ అవుతాం ఇంకా. ఎందుకంటే నమ్మి పక్కన పెట్టుకుంటే నువ్వే మోసం చేసావు కదరా అనిపించింది అనుకోండి, అప్పుడు ఇంకా భారీగా రియాక్ట్ అవుతాం. జరిగినాయా అట్లాంటి ఇన్సిడెంట్స్? చాలా జరిగినాయి. అంటే డబ్బు విషయాల్లోనా లేకపోతే ఇంకా వేరే? చాలా విషయాల్లో అండి, డబ్బు విషయాలలో. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎవరికైనా నమ్మి నువ్వు చూసుకో అని చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం చూసుకొని లాస్ట్లో మనల్ని బ్లాక్మెయిల్ చేయడము, తర్వాత ఇంకొక పని ఏదైనా ఎవరికైనా చెప్పేసి అరే నువ్వు చేసేసేరా అన్న తర్వాత వాళ్ళు చేయకపోవడం వల్ల ఆ 3rd నుంచి ఏందన్నా ఇంకా చేయలేదు అంటే, అదేంద్రా నేను చెప్పినా కదరా నీకు చేయమని, అంటే అన్న నేను మర్చిపోయినా అని చెప్పడము. సో ఇట్లా చాలా జరుగుతుంటాయి. ఎవరికన్నా అన్న డబ్బులు అర్జెంట్ అవసరం ఉందన్న, ఈఎంఐ కట్టుకోవాలి అని చెప్పి డబ్బులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత 6 నెలలు 7 నెలల వరకు ఇయ్యరు ఆ డబ్బులు. మనకి ఇవ్వకపోవడం పక్కన పెడితే, మనం ఫోన్ చేసినప్పుడల్లా ప్రాబ్లం ఉంది ఇస్తా అంటారు. ఈ లోపల వాడు బైక్ కొనింటాడు, ఒక కారు కొనింటాడు, పబ్కి వెళ్ళి ఫోటోలు పెడతా అంటాడు. అప్పుడు ఇంకా కోపం, ఒరే నాకు ఇవ్వాల్సింది నాకు ఇరా, నువ్వు అన్ని కొనుక్కుంటావు కానీ నాకు ఇచ్చేది అంటే అక్కడే. ఇప్పుడు ఒకటి దగ్గర లేదు నాకు ఇవ్వలేదంటే ఓకే, నీ దగ్గర ఉండి కూడా ఇవ్వలేదంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని కదా. సో అలా చాలా జరుగుతుంటాయి. అప్పుడు ఎలా ఉంటది అసలు మహేష్ గారి రియాక్షన్? అప్పుడు సచ్చినట్టు ఇప్పించుకుంటా. ఇప్పుడు ఒకటి నిజంగానే నాకు ఇవ్వలేని పరిస్థితి ఉంది అనుకోండి, అడగను వాడిని,
ఇచ్చే పరిస్థితి ఉండి కూడా నాకు ఇవ్వట్లేదంటే నేను ఇంటికి వెళ్ళి తెచ్చేసుకుంటా. అప్పుడు ఇంకా ఇగో అట్ అవుతుంది కదా. అవును. అంటే నువ్వు ఇవ్వగలిగి కూడా నాకు ఇవ్వట్లేదు అంటే నీ దృష్టిలో నేను అంత చీపా, అంటే ఈడేం చేయలేడు అనే కదా, సో ఏదో ఒకటి చేసి నేను తీసుకుంటా అని చెప్తా. ఫైనల్గా మీ లైఫ్ మొత్తం మీద పర్సనల్ లైఫ్ తీసుకోండి, ప్రొఫెషనల్ లైఫ్ తీసుకోండి, మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడెస్ట్ మూమెంట్ ఏంటి, బాగా బాధపడ్డ సందర్భం ఏంటి? బాధపడింది ఏం లేదండి ఇంతవరకు. ఇప్పటి వరకు అసలు ఇప్పటి వరకు బాధ అంటే అంత బాధ ఏం లేదు. ఓకే. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే ఏం రియాక్ట్ అవ్వద్దు, ప్రశాంతంగా ఉంటే అదే అయిపోద్ది. మా నాన్న నేర్పించే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ప్రతి ప్రాబ్లంకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండు, అదే అయిపోతుంది. ఆ ఎక్స్పైరీ డేట్ వరకు సైలెంట్గా ఉంటే అదే పోతుంది. బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు. ఇప్పటికి కూడా నాకు ఎవరైనా ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా ఇట్లా నీకు వచ్చిందని కానీ అమ్మయ్య అని గంతులే చేస్తా. నాకు అదేది మొన్నే ఫోన్ చేసి మిస్టర్ బచ్చన్ రవితేజ గారిది హరిశంకర్ గారితో చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. ఓకే. నేనేం ట్రై చేయలేదు, ముందు కూడా చేయలేదు. రవితేజ గారితో చేసిన రవితేజ గారితో ఇది రాజాది గ్రేట్ లో ఒక సీన్ చేసిన అంతే. హరిశంకర్ గారితో చేయాలని ఉండింది. ఒకరోజు సడన్ గా ఫోన్ వచ్చి ఇట్లా హరిశంకర్ గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నావు అమ్మా అని నేను ప్రాంక్ కాల్ అనుకున్నా. సరే అన్న అని చెప్పి మళ్ళీ కట్ చేసి చూస్తే ట్రూ కాలర్ లో ఉంది. ఓ నిజంగానే అనుకోండి. మళ్ళీ ఫోన్ చేసి అన్న చెప్పండి అన్న అంటే ఇట్లా వచ్చింది ఆఫర్, నువ్వు రావాలి అని. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోగానే ఆయన వచ్చేసి ఓకే అని చెప్పేసి మాట్లాడేసి ఇది మా కాస్ట్యూమ్ రేపు వచ్చి చూసేసుకోండి, మీరు డేట్స్ తీసేసుకోండి అని చెప్పాడు. ఆ సినిమా వచ్చింది. అది వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీ. రీసెంట్ టైంలో ఇప్పుడు ఇంకా ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మిస్టర్ బచ్చన్ ఒకటి అండ్ రాజ్తరుణ్తో ఒకటి చేస్తున్నా, కుర్మనాయికి అని సోషియో ఫ్యాంటసీ మూవీ, భారీ బడ్జెట్ మూవీ. అది మన రాజ్తరుణ్ కెరీర్ లోనే చాలా భారీ బడ్జెట్ ఇది. అదొకటి. తర్వాత చిన్న సినిమాలు కొన్ని జరుగుతున్నాయి అండ్ వెబ్ సిరీస్ లో ఒక 2-3 ప్లానింగ్ లో ఉన్నాయి నా డైరెక్షన్ లో కొన్ని. అండ్ స్టోరీ నేను ఇచ్చేసి నేను మెయిన్ లీడ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఉన్నా నేను యూట్యూబ్ లో అంతా మాక్సిమం ఆ వీడియోస్ ఆ వీడియోస్ అవి ఓకే, బట్ ఇది డెబ్యూట్ గా ఇంతవరకు రాలేదు. డైరెక్టర్ పేరు వేసుకోనండి. వేసుకోరా? నేను ఎన్ని చేసినా నా పేరు వేసుకోను. అదేంటది? ఓకే. నేను ఎవరినో ఒకటి పెట్టుకుంటా పక్కన. ఓకే. ఎందుకంటే వద్దు అంత మరి డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ అన్ని పేర్లు వద్దు. మహేష్ విట్ట అనే పేరు ఒకటి చాలు అంతే. మహేష్ విట్ట అనే పేరు ఒకటి చాలు అంతే. సో మొత్తం ఈ ప్లానింగ్ లో ఉన్నాయి మొత్తం భారీగా. మళ్ళీ యూట్యూబ్ కంబ్యాక్ ఇవ్వాలని ఉన్నా. అంటే మళ్ళీ ఎలా ఈ కాన్సెప్ట్స్ తోనా? లేదు, మంచి సిరీస్ తో. మంచి సిరీస్ అంటే ప్రెసెంట్ ఏం ట్రెండింగ్ ఉన్నాయో అవి. ఫన్ బకెట్ అనేది ఆల్రెడీ వచ్చింది, బోర్ కొట్టేసింది, అయిపోయింది. ఓకే. సో మళ్ళీ మంచి స్టోరీ మొత్తం ఒక 10 ఎపిసోడ్స్ లో ఒక స్టోరీ చెప్పేలాగా. అంటే మెయిన్ సినిమా ఇప్పుడు ప్రెసెంట్ 21st రిలీజ్ అవుతున్న పద్మవ్యూహంలో చక్రధారి, ఆ మూవీ మంచి హిట్ అయ్యి మీకు మరింత పేరు రావాలి. అలానే మీరు ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ ఉత్తుత్త హీరోస్, అది ఇంకా మంచి హిట్ అవ్వాలి. నాకు తెలిసి దానిలో హీరో కూడా మీరే అనుకుంటా. నేను ప్రొడ్యూసర్, నేనే హీరో. అది ఇంకొక మైల్ స్టోన్ అవ్వాలి మళ్ళీ మీ కెరీర్. పేరు పెట్టింది కూడా క్రిష్ గారు. ఫస్ట్ ఒక ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నా, అది వద్దురా వేరే ఆల్టర్నేట్ చూడు అన్నాడు. తర్వాత నేను ఆగిపోయిన హీరోలు అన్నా. ఫస్ట్ సినిమాకి ఆగిపోయిన చచ్చిపోయిన ఎందుకురా, మంచి ఇంకో ఆల్టర్నేట్ చూడు. మీరు అనుకున్న నేమ్ ఏంటి? ఫస్ట్ ఆగిపోయిన హీరోలు. ఓకే. అనగానే ఫస్ట్ సినిమాకి ఆగిపోయిన చచ్చిపోయిన ఏంట్రా ఇది, ఎందుకురా నెగిటివ్ వైబ్రేషన్, బాగా బెటర్ సార్. ఉత్తుత్త హీరోలు ఎలా ఉంది? ఉత్తుత్త హీరోలు ఎలా ఉందంటే సూపర్ ఉంది, ఇది పెట్టేసుకో అన్నాడు. ఓకే. అది అంటే టైటిల్ కొత్తగా ఉంది, ఎప్పుడో విన్నది ఎక్కడో విన్నది కాకుండా ఇన్నోవేటివ్ గా బాగుంది. అంటే అందులో ఏంటంటే వీళ్ళు హీరోలే కానీ హీరోలు కాదు. అంటే వీళ్ళు హీరోలు అవుతూ ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, అది ఆగిపోతుంది. అప్పటి నుంచి వీళ్ళని అందరూ ఏరా ఉత్తుత్త హీరోలు, ఏరా ఉత్తు అంటే వీళ్ళంతా ఊరంతా ఎక్స్ట్రాల్ చేసింటారు. మరి నేను హీరో అయిపోతున్నా అని. ఏరా అయిపోయిన హీరోలు, ఏరా ఉత్తుత్త హీరోలు అట్లా వేస్తుంటారు. మహేష్ గారు, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్.